దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? ఎస్. ఇదంతా ఖాళీ ఉంది, కొంతమంది కనపడకుండా కూర్చున్నారు. ఇఫ్ యూ కంఫర్టబుల్ దట్ ఈస్ ఫైన్, బట్ విజిబిలిటీ ఉంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దట్స్ ఫైన్, బట్ పెద్దోళ్ళు అయితే గోడ వెనక్కి కాకుండా ఇటు సైడ్ కూర్చుంటే మీకు నేను కనపడతాను, నాకు మీరు కనపడతారు. ఎస్. దేవాది దేవుడు గడిచిన శుక్రవారం మాట్లాడిన మాట ఎంతమంది విన్నారు? విన్నారు కదా? ప్రార్థన చేస్తున్నారా? హ్యావ్ యూ టేకెన్ ఇట్ టు యువర్ హార్ట్ యాజ్ అ బర్డెన్? బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రేయర్ నీడ్స్. చాలా ప్రార్థన అవసరత, విజ్ఞాపన అవసరత మనకి కావాలి, పరిచర్యకి కావాలి. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి అంటే భారముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడి పరిచర్యకి చాలా భారం ఇచ్చారు, కానీ ఆ పరిచర్య బ్యాకప్ ప్రేయర్ అగైన్. ఓకే, అందరము అట్టి భారంతో నింపబడదుము గాక. దేవాది దేవుడు ఈ దినం ఇచ్చిన మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా. చాలండి. ఎవరైనా దేవునిలో ఉంటే ఆయన న్యూ క్రియేషన్ అనగానే ఆల్రెడీ వీఆర్ ఎ క్రియేషన్. ఓకే, ఫస్ట్ క్రియేషన్ అంటాం, మళ్ళీ న్యూ అయినప్పుడు న్యూ క్రియేషన్, రీక్రియేషన్ అంటే ఉన్నది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మార్చబడుతున్నాము. ఎలాగా? నూతనముగా. ఇంతవరకు వీఆర్ వెరీ క్లియర్. మన ప్రార్థనలో ఈ మాట ఉంటుంది. కానీ నిజంగా మనం ఆ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ జీవిస్తున్నామా? అందరం చెప్పుకుంటాం, నేను క్రీస్తులో ఉన్నాను, నేను నూతన సృష్టి. కానీ నూతన సృష్టిగా నీ యొక్క మాట ఉందా? నూతన సృష్టిగా నీ యొక్క జీవనం ఉందా? నూతన సృష్టిగా నీ ఆలోచన ఉందా? టుడే గాడ్ ఈస్ సేయింగ్, how do you live a life of transformation, a transformed life? చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్, అమేజింగ్ గాడ్, యువర్ ప్రజెన్స్ ఇస్ ఆసమ్. అయా, ఈ ఆవరణమంతయు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని తాకిడి కింద ఉంచినందుకు వందనాలు. నీ అమితమైన ప్రేమతో, నీ సన్నిధితో, అయా నీ సంచారముతో నువ్వు మా మధ్యన కదలాడుతున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. అయా నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నీవు తప్ప మాకు ఆధారము లేదు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభా. ఓ థ్యాంక్ యూ మాస్టర్. అటువంటి కృపలో ప్రభా నీవు మా కొరకు ప్రాణము పెట్టిన దేవా, అయ్యా నీలో మేముంటే మేము నూతన సృష్టి అంటున్నావు ప్రభా. ఎలాగూ ప్రభా ఆ నూతన సృష్టిగా మేము జీవించాలో నువ్వు మాతో మాట్లాడుతుండగా వినబుద్ధిని మాకు దయచేయండి. ప్రతి ఒక్క నిద్రమత్తు, ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ నజరేయుడైన యేసు నామములో క్యాన్సిల్ అగును గాక. లెట్ యువర్ స్పిరిట్ లీడ్ us మాస్టర్, అండ్ లెట్ వి బీ అవేకెన్డ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ మాస్టర్. అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తూ హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, యూ విల్ నెవర్ లివ్ ద సేమ్ లైఫ్ అగైన్. అంటే నీవు నేను కూడా ఇప్పుడు వరకు ఒక జీవన శైలిలో ఉన్నాం, అవునా కాదండి? ఒక ఆలోచన విధానం ఉంది, ఒక నడవడిక ఉంది. కానీ నమ్మిన వారు ఈ రీతిగా మీరు ఉండరు అని దేవుడు ప్రవచనాత్మకంగా ఒక మాట రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు మీరేం చేయాలి? హల్లెలూయా. ఎస్, పీపుల్ సిట్టింగ్ హియర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, అండర్ ద లవ్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ సేయింగ్ యూ విల్ నాట్ బీ ద సేమ్. ఇకపై మీ జీవితాలు, ఇకపై మీ రోగములు, ఇకపై మీ శోధనలు, ఇకపై మీ వేదనలు ఏవియు మీ దగ్గర ఉండవు. గట్టిగా చప్పట్లు కొడదామా? లెట్స్ ఆల్ స్టార్ట్ విత్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్. హల్లెలూయా. ఎప్పుడు మీరు విశ్వసించినప్పుడు, మీ హృదయం అంతా కూడా ఆ భయముతో, బెంగతో, భీతితో కాదు, విశ్వాసముతో నింపబడినప్పుడు నీవు మాటని స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12:1 అధ్యాయము.
అమ్మ మైక్ ఉన్న వాళ్ళు కొంచెం కాబట్టి fast గా. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలమ్మా. రోమీలకు రాసిన పత్రిక 12:1 దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి? 12:1. కాబట్టి సహోదరులారా, చాలమ్మా చాలు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. సజీవ యాగముగా దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా సజీవ యాగముగా అడుగుతున్నారు. ఎప్పుడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మాత్రమే హీఈస్ ఆస్కింగ్ యు బి ఏ లివింగ్ సాక్రిఫైస్ టు మీ. దేవునికి ఒక అర్పణ ఇచ్చామనుకోండి, అర్పణ అందరూ ఇస్తూ ఉంటారు. కేను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు, కానీ దేవుడు ఏ అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ. కయీను కూడా పొలములో శ్రేష్టమైనది, మొదటి పంట మంచిగా ఉన్నదే తీసుకొచ్చాడు. కానీ దేవుడు చూసేది ఏంటి? హృదయము. ట్రాన్స్ఫర్మేషన్, ద న్యూ క్రియేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హార్ట్. మనలో మనం బయటికి అలాగే ఉంటాం, ముందు అలాగే ఉంటాము, తర్వాత కూడా అలాగే ఉంటాము. కానీ ద ట్రాన్స్ఫర్మేషన్, ద న్యూ క్రియేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హార్ట్. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతావో అప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీవు సజీవ యాగముగా నిన్ను నీవు నాకు అర్పించుకో. హల్లెలూయా. దేవాదయ దేవుడు సజీవ యాగముగా అంటే నీ శరీరాన్ని కోరుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు. దేవుడు నిన్ను నన్ను కూడా హీఈస్ లుకింగ్ అన్ టు యూ యాజ్ ఎ స్పిరిట్ బీయింగ్. ఆత్మ సంబంధిగా ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. లోక సంబంధిగా నిన్ను చూసి నిన్ను కోరుకోవట్లేదు, కానీ నువ్వు ఆత్మ సంబంధిగా దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఆ నూతన సృష్టి అయితే మాత్రమే నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు ఆత్మ సంబంధివని, దేవుని వాడవని, దేవుని దానవని. హల్లెలూయా. ఈ దినం దేవాది దేవుడు చెప్తున్నాడు, వెన్ యు రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, నీ జీవితంలో మరణము జీవముగా మార్చబడుతుంది. అది నిత్యత్వము, నిత్య నరకములో నుంచి జీవములోనికి నువ్వు రాబోతా ఉన్నావు. ఎటర్నల్ లైఫ్ ఈజ్ యువర్ పోర్షన్. నిత్య జీవము నీ యొక్క భాగమై ఉంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ న్యూ క్రియేషన్, నాట్ ఫర్ స్టాగ్నేటెడ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. అర్థమవుతుందండి? మా తాతగారండి, మా ముత్తాతండి, మేము కాదండి. వీఆర్ ఇన్ ద లైనేజ్. నో, గాడ్ కాల్స్ ఫర్ ఎ జనరేషన్. తరాల వరకు దేవుడు మనల్ని చూస్తాడు, పిలుస్తాడు, కానీ ఆ తరాల్లో కూడా నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని నియమాల్లో, దేవుని క్రమములో, ఆత్మలో ఉంటే మాత్రమే నీకు దేవుని మార్గము తెరవబడుతుంది. ఆయన ఇచ్చే నిత్య జీవము నీదొగుతుంది. హల్లెలూయా. అనేక మార్లు మనము క్రైస్తవులముగా ఇక్కడే పడిపోతూ ఉంటాము. మేము చిన్నప్పుడు ఈ దినం నేను ఒక మాట విన్నాను. పాపకి 6 నెలల బాప్తిసం. ఆఫ్ కోర్స్ నేను 6 సంవత్సరాల్లో తీసుకున్నాను, అది వేరే విషయము. మారిపోతుంది తరము, కానీ మారుతున్నది సమయము కాలమును బట్టి మనుషులు మార్చబడట్లా. అప్పుడు నిజంగానే ఇంత ఆత్మజ్ఞానము లేదండి, పెద్దవారికి లేదు, చిన్నవారికి లేదు. కానీ ఈ కాలము, ఈ సమయాల్లో ఇట్ హ్యాస్ ఓపెన్ టు ఆల్. ప్రతి ఒక్కరికి విషిదమైపోయింది. ఎందుకంటే దేవుని రాకడ వచ్చినప్పుడు కార్యాలు చాలా అన్ని ఓపెన్గా ఉంటాయి, త్వరగా జరుగుతాయి. వీఆర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్. బట్ దెన్ మేము ఆ యొక్క సంఘస్థులమండి, మేము ఆ నియమాల్లోనే, ఆ కట్టడల్లోనే మేము ఉండిపోతామని అభము శుభము తెలియని బిడ్డలకి బాప్తీసం ఇచ్చేస్తే ఏదన్నా అర్థం ఉందండి? లేదు కదా. దేవాది దేవుడు చెప్తున్నాడు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. ఆయన నా రక్షకుడు అని నువ్వు అంగీకరించి ముందు, ఒప్పుకునే ముందు నువ్వు ఇంకొకటి చేయాలి. ఏం చేయాలి? నువ్వు పాపి అని ఒప్పుకోవాలి. ఫస్ట్ నువ్వు పాపి అని గ్రహించాలి. నువ్వు పాపి అని ఒప్పుకొని గ్రహించినప్పుడే నీకు ఒక రక్షకుడు కావాలి. నువ్వు పడిపోతున్నప్పుడే లేపేవాడు కావాలి, కానీ నువ్వు నుంచునేటప్పుడు లేపేవాడు అవసరమా? లేదు కదా. సో డియర్ చర్చ్, నువ్వు ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్లో జీవించాలి అంటే
అనుదినము మనము సరిచూచుకోవాలి. ఎస్, వన్ డే కాదండి న్యూ క్రియేషన్, ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి మేడ్ న్యూ. హల్లెలూయా. దేవునిలో నువ్వు ప్రతి నిమిషము కూడా న్యూగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునిలో చాలా మర్మాలు ఉన్నాయి, దేవునిలో చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవునిలో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ ఏవి కూడా ఆయన అట్టి పెట్టుకుని ఆయన దాచుకోవాలనుకోవట్లేదు, కానీ ఆయన నీకు ఇచ్చి వేయాలి అనుకుంటున్నాడు. ఆయన ఇచ్చి వేయాలి అనుకుంటున్నప్పుడు నువ్వు దానికి అర్హమైన వారిగా, అర్హమైన దానిగా ఉండాలి. అలా అర్హత కావాలి అంటే నువ్వు ఆ రెన్యువల్ ప్రాసెస్లో, ఆ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్లో నిన్ను నీవు ఓపెన్ చేసుకున్నప్పుడు నిన్ను నీవు కెపాసిటేట్ చేసుకోగలుగుతావు. హల్లెలూయా. పెన్సిల్ చెక్కిన కొద్ది పాయింట్ వస్తుంది, అవునా కాదండి? చెక్కకుండా నా పెన్సిల్ పొడుగ్గా ఉండాలి, ఎప్పుడు పొడుగ్గా ఉండాలంటే అది యూస్లెస్. చెక్కే కొద్దీ షార్ప్ అవుతూ ఉంటుంది. సో నువ్వు నేను కూడా ఆ రెన్యువల్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లోనికి వస్తేనే నిన్ను బట్టి, నన్ను బట్టి దేవునికి, ఆయన రాజ్యానికి ఉపయోగము. హల్లెలూయా. దేవాది దేవుడి దినం చెప్తున్నాడు, ఎస్, ఆర్ యు బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్? నువ్వు నేను అనుకోవచ్చు, నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతానండి, నాకు చాలా బలహీనతలు ఉన్నాయి, నాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, నా కుటుంబంలో నేను మారిపోతూ ఉంటే, దేవుని కొరకు నన్ను నేను యాగముగా ఇచ్చేసి నేను ఆత్మ నియమాల్లో నేను నించుంటే నన్ను ఒప్పుకునేవారు లేరండి, లేకపోతే నన్ను అంగీకరించేవారు లేరండి అంటే నువ్వు నేను గ్రహించాలి. నీ యొక్క ఛాలెంజెస్కి, నీ యొక్క లిమిటేషన్స్కి నువ్వు అట్టి పెట్టుకోకూడదు, కానీ నువ్వు ఆత్మదేవునికి అప్పగించాలి. ఆత్మదేవునికి అప్పగించే ముందు నీవు నేను కూడా మన ఐడెంటిటీ ఏంటో గ్రహించాలి. ఇన్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. పక్కన వారితో చెప్పండి, ఇన్ క్రైస్ట్, నేను క్రీస్తులో ఉన్నాను. ఎస్, ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో ఉంటేనే ఇది సాధ్యము. చూసారా, పక్కన వాళ్ళతో చెప్తుంటే మీ మొక్కల్లో నవ్వు వస్తుంది, కొంచెం నవ్వుతూ ఉండండి ఆయన సన్నిధిలో. ఎస్, ఇన్ క్రైస్ట్ అనగానే మనకి తెలియని బలం వస్తుంది. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో నేను దాచబడ్డాను, ఆయనలో ఉన్నదంతయు నాదే. హల్లెలూయా. ఎస్. సో ఆ యొక్క మూమెంట్లో మనం అడుగు పెట్టినప్పుడు నీ ఛాలెంజెస్ కాదు, నీ వీక్నెసెస్ కాదు, నీ బలహీనతలు కాదు, ఒక్క అడుగు వేసే నిన్ను ఎవరైనా ఆపు చేసినప్పటికీ ఆత్మదేవుడు నీకు నాకు ధైర్యం ఇచ్చి ఆ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్లో ఆయన నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు రక్షకుడుగా ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఏమవుతావు? ఒక బ్రాండ్ న్యూ క్రియేషన్గా మార్చబడి నీ పాతదంతయు తుడిచివేయబడుతుంది. నీ తరాల నుంచి వస్తున్న శాపాలు, నీ తరాల నుంచి వస్తున్న బంధకాలు, నీ తరాల నుంచి నీ పైన మోపబడిన కాడులు అవన్నీ కూడా విరగొట్టబడతా ఉంటాయి. హల్లెలూయా. ఐ థింక్ దిస్ మార్నింగ్ మెనీ ఆర్ క్యారీయింగ్ దిస్. చాలా కాలంగా చెప్తానే ఉన్నాము, అయినప్పటికీ విడిచిపెట్టడానికి ఇష్టం లేనిది ఒక తెగ అయితే, విడిచిపెడదామన్నా వారికి వారుగా విడిపించుకోలేని వారు ఒక తెగ, ఇంకొక తెగ విధేయత లేని తెగ. 3 తెగలు దేవుడిని చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరము మన తరాల్లో నుంచి, మన బ్లడ్ లైన్స్లోనికి అవి క్యారీ అయిపోతూ ఉంటాయి. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ పైన ఆ అబ్రహాము ఆశీర్వాదమును విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. ఎస్, అబ్రహాము ఆశీర్వాదము నీపైకి నాపైకి వచ్చినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14. థ్యాంక్ యూ జీసస్. రోబ్రహోసియా 13, 14 గలతీయులు. అమ్మ మైక్ ఉన్న వారు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. 14 సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపరచబడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియూ కలుపడు. ఆమేన్. ఎస్, దేవాది దేవుడు చెప్తున్న మాట ఒకసారి 13, 14 పెట్టండి. Christ purchased our freedom from the curse of the law
బికమింగ్ ఎ కర్స్ ఫర్ us. నీకు నాకు బదులుగా నీ శాపాలు నా శాపాలు ఆయన వెళ్ళ చెల్లించి పర్చేస్డ్ అంటే కొనుక్కుని మనకేమిస్తా ఉన్నాడు? ఫ్రీడమ్ ఇస్తా ఉన్నారు. కానీ నువ్వు నేను కూడా ఆ ఫ్రీడంలోనికి ఎంటర్ అవ్వాలి అంటే మనకేం తెలియాలి? సత్యము తెలియాలి. ఆ సత్యము తెలిసినప్పుడే నీవు నేను కూడా స్వతంత్రులు అవుతాము. హల్లెలూయా. ఎస్, మన యొక్క శాపాలు దేవుడు విడిపించాడు అన్న సత్యము నీవు నేను గ్రహించినప్పుడు ఆ శాపాల్లో నుంచి, బంధకాల్లో నుంచి, కాడుల్లో నుంచి బయటికి వచ్చి మనం ఎలా మారిపోతామంటే ఈ యొక్క లోకము చూస్తున్నట్టుగా మనము ఉండము. నీ యొక్క మనస్సు చెప్తున్నట్టుగా కూడా మనం ఉండము. మనం నూతన సృష్టిగా అయినప్పుడు మన మనసుకి మాత్రమే తెలుసు మనం నూతన సృష్టి అని. ఎందుకంటే ఆ ఒప్పింపుని ఇచ్చింది మన మనస్సులోనికి ఆ దేవుని కార్యం వల్ల. కానీ ఈ ప్రపంచం మనల్ని చూస్తున్నప్పుడు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసినప్పుడు పాత వ్యక్తిగానే మనల్ని చూస్తుంది. కొన్నిసార్లు మన మనస్సు కూడా ఇదివరకు నువ్వు ఇక్కడికి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళట్లేదేంటి, జనాలు నీ గురించి ఏమనుకుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలి అంటే నువ్వు మాట పలకాలి. నేను దేవునిలో నూతన సృష్టి. నువ్వు పలికిన ప్రతిసారి ఆ కార్యం నీలో జరుగుతుంది. ఆ స్పృహ నిన్ను రేకెత్తింపచేస్తుంది. నీవు దేవుని కొరకు నీవు పాతవానిగా లేవు, కానీ నువ్వు ఒక నూతనమైన, యూ హ్యావ్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ వన్ విత్ హోలీ స్పిరిట్. నువ్వు ఇప్పుడు ఆత్మతో ఏకమయ్యావు. ఇంతకు ముందు వాడవు కాదు కానీ, ఇంతకు ముందు దానివు కాదు కానీ, ఇప్పుడు నువ్వు నూతనమైనది అన్న వాక్యము నువ్వు చదువుతున్నప్పుడల్లా ఆత్మదేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చి నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు. నా శరీరం ఏంటంటే ఎలా బిహేవ్ చేస్తుందంటే, వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ మైట్ బిహేవ్ యాజ్ ఇట్ ఒక 25 సంవత్సరాల క్రితము నువ్వు ఎలాగ ఉన్నావో అలాగూ నిన్ను నీవు చూచుకున్నట్లుగా నీ యొక్క శరీరం నడిపిస్తూ ఉంటుంది. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నిన్ను నీవు మార్చుకుని దేవునికి సజీవ యాగముగా నువ్వు ఇచ్చుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ బార్న్ ఆఫ్ మీ. నువ్వు శారీరకంగా పుట్టలేదు కానీ దేవుని వలన నువ్వు పుట్టావు, దేవుని వలన నువ్వు జన్మించావు. నీ జన్మము మామూలు జన్మము కాదు. హల్లెలూయా. నీవు మామూలుగా జన్మిస్తే లోకములో ఉన్న వారిలాగానే ఉంటావు, కానీ ఇది వ్యత్యాసమైన జన్మము. ఇది దేవుని వలన కలిగిన కార్యము గనుక నీవు చాలా వేరుగా, నీ ఆలోచన, నీ నడవడిక అంతా కూడా ఒక మార్పు కలిగిందిగా ఉంటుంది. హల్లెలూయా. గల్తీలకు రాసిన పత్రిక 5:16 చూసుకుంటా ఉంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకు. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ యొక్క దేహము దేవుని ఆలయము అని నువ్వు నమ్మినప్పుడు ఇక్కడ వాక్యం ఏమి చెప్తుంది అంటే, మనము విశ్వాసము ద్వారా జీవించి ఆత్మ ద్వారా నడిపించినప్పుడు మన శరీరంకి మన పైన జయముండదు, కానీ మన ఆత్మే మనల్ని నడిపిస్తుంది. మనము జయము గుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. మన ఫ్లెష్కి మన పైన ఇంకా కంట్రోల్ ఉండదు. అనేక మార్లు మన శరీరం మనల్ని బలహీనపరుస్తుంది, వెనక్కి లాగుతుంది. మన మనస్సు దేవుని క్రియలు చేయాలనుకుంటుంది. మన మనస్సు మనము నూతనంగా ప్రవర్తించాలి. మనము దేవుని వారమని చెప్తున్నప్పటికీ అవర్ మైండ్, బట్ అవర్ బాడీ, మన బాడీ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఇలాగు కాదు, అలాగూ ఈ లోకపరంగా కృంగదీసే స్థితిలో ఉంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ నిమిత్తము దేవుడు వెల చెల్లించాడన్న సంగతి నువ్వు నమ్మి ఆయన కృప ద్వారా నువ్వు బలపరచబడినప్పుడు ఆ యొక్క కృప నీలో పనిచేసి దేవుని యొక్క ఫేవర్ ద్వారా నీవు నిలవబడతావు, కానీ శరీరము చేత ఏడ్వబడవు. శరీర క్రియలు మనకి ఈ మధ్యన తరచు వింటున్నాము, శత్రువులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు, మన కుటుంబంలో ఉన్నారు. అది ఎగతాళిగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాము, శత్రువులు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. మనకి శత్రువులు ఎక్కడో ఉండరండి, మన శరీరమే మనకి పెద్ద శత్రువు. ఎందుకంటే మన కనులు దే ఆర్ ఫుల్ ఆఫ్ లస్ట్. చెడ్డదైనవి చూస్తాయి, అవి చూడకూడదని మనకు తెలీదా? తెలుసు. ఏ వయసు వారైనా
తెలుసు. మన నోటికి మాట్లాడకూడదని తెలీదా? తెలుసు. దేవుడు అంటా ఉన్నాడు, నీ నోటితో నన్ను స్తుతించి అదే నోటితో నువ్వు ఇతరులని, నువ్వు తోటి వారిని ఎలా శపిస్తావు, ఎలా దూషిస్తావు, అది తగదు అంటాడు. బట్ దెన్ వి స్పీక్, వి వాక్, వి డూ యాక్షన్స్ విత్ అవర్ హ్యాండ్స్. మన చేతులతో చెయ్యరాని పనులు చేస్తాం, మన కాళ్ళతో వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్తూ ఉంటాము. మన శత్రువు మన యొక్క దేహమే. అందుకే దేవుడు నువ్వు మార్చబడిన దేహముతో యాజ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నువ్వు మార్చబడి నువ్వు దేవునికి అర్పణగా నిన్ను నీవు ఇచ్చేసుకుంటే ప్రతి నిమిషము నీకు గుర్తొస్తుంది. నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఏదైనా చేయకూడదని చేస్తున్నప్పుడు, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ నువ్వు అది నీకు జ్ఞాపకం వస్తుంది. నేను దేవునికి ఒక అర్పణగా ఇచ్చుకున్నాను, నేను దేవునికి ఒక త్యాగముగా ఇచ్చుకున్నాను, నేను దేవునికి ఒక సమర్పణగా ఇచ్చుకున్నాను, ఇది నాకు తగదు. ఆ దినము యోసేపు అంతే కదండి, పోతిఫర్ భార్య పిలుస్తున్నప్పుడు నేను నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగూ చేస్తాను. ఆ ప్రాంతంలో ఎవరూ లేరు, యోసేపు ఆ పోతిఫర్ భార్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ యోసేపు దేవుని యొక్క ఆధీనములో ఉన్న బిడ్డ కాబట్టి, దేవునికి తన్ను తాను ఇచ్చుకున్న బిడ్డ కాబట్టి తను చెప్తున్నాడు, నేను నా దేవునికి వ్యతిరేకంగా ఎలాగూ చేస్తాను. హల్లెలూయా. నీవు నేను కూడా దేవునికి అర్పించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు నీకు నాకు కూడా మన శరీరం ఒకవేళ వెనక్కి లాగుతూ ఉంటే ఇట్ విల్ రిమైండ్ us you are a new creation in Christ. You are a transformed being. How can you do it? How can you go? How can you speak? అని నీలో నుంచి ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు దేవాది దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆమెన్. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఆ నీతిమంతులుగా మార్చటానికి పాపమెరుగని ఆయన, మన పాపమంతా ఆయన మోసి ఆయన నీకు నాకు ఆ స్వతంత్రత ఇచ్చి నీతిమంతులుగా నిన్ను నన్ను కూడా ముద్రించాడు. ఒక్కసారి నువ్వు ముద్రించబడిన తర్వాత నీవు నేను కూడా ఆ స్పృహలో ఉండాలి, ఆ ఆత్మ నియమాల్లోనికి వెళ్ళిపోవాలి. కానీ ఆ శరీరము పిలుస్తున్న కంఫర్ట్ జోన్స్కి, తాత్కాలికమైన క్షణికమైన సుఖము కొరకు, పాప భోగాలు కొరకు మనము వెళ్ళకూడదు. మోషే భక్తుడు అంటాడు కదా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము నాకు మేలు, అల్పకాల పాప భోగములు కంటే అని మోషే మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆ ఆత్మ నియమంలో నిలవబడినప్పుడు నీ ఆత్మ తానే నీకు ఎప్పుడు ఏ మాట అవసరమో, అంతకుముందు మనకు తెలియదండి, చాలాసార్లు ఆ మాట విని ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మదేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఏ కాలానికి ఏ సమయానికి మనమేది మాట్లాడాలో జ్ఞాపకము చేస్తాడు. మనం పడిపోతున్నప్పుడు పడిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే కూడా ఆత్మ మనలో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను కూడా మెలకువ కలిగి ఉండి వినగలిగే శక్తిని మనము డెవలప్ చేసుకోవాలి. ఆత్మదేవుడు అన్నిసార్లు మనలో ఉండి మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆ యొక్క స్వరాన్ని వినగలిగే కెపాసిటీ, క్యాపబిలిటీ నువ్వు నేను ఉన్నామా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. 18వ వచనం వెళ్ళొద్దులే కానీ చదివమ్మా. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. చాలమ్మా. ఆయన సమస్తము సమాధాన పరుచుకుని ఆ పరిచర్య నీకు నాకు ఇచ్చాడు. ఈ కాలంలో, ఆ దేవుని కాలంలో అయితే కృప ద్వారా మనం నడిపించబడతా ఉన్నాం. పాత నిబంధన కాలంలో అయితే లా వాజ్ రూలింగ్. లా అంటే ఆజ్ఞలు, కట్టడులు. ఆ సమయంలో చాలామందికి ఇష్టం లేదు చేయడం,
దేవుని యొక్క ఆజ్ఞల్లో నిలవబడుతున్నారా లేదా అని చూస్తున్నారు, కానీ వారి హృదయము కనెక్ట్ అయి ఉన్నదా లేదా చూడట్లేదు. ఎందుకంటే ఆజ్ఞ ఎలా ఉంటుందంటే మన మీద బలవంతంగా ఎన్ఫోర్స్ చేస్తుంది. కానీ యేసు ప్రభువులు వారు చేసిన కార్యం వల్ల నీ మీదకి నా మీదకి కృప వచ్చింది. ఆ కృప ఆ యొక్క లా ఆజ్ఞను పక్కన పెట్టి లవ్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి గాడ్ ఈజ్ లవ్ అని చెప్తుంది. ఆ లవ్ ఏం చేస్తుందంటే నిన్ను నన్ను కూడా ప్రతి దాంట్లో నుంచి కాపాడుతుంది, ప్రతి దాంట్లో నుంచి క్షమిస్తుంది, ప్రతి దాంట్లో నుంచి తప్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీవు నేను కూడా ఇలాగ నడవాలి అంటే మనం వాక్యములో నివసించాలి. వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ వర్డ్. నిత్యము వాక్యములో మనము నిలవబడితే, వాక్యములో జీవిస్తే మాత్రమే నీకు నాకు ఇది సాధ్యమవుతుంది. హల్లెలూయా. వాక్యానికి వెలుపటుండే మనము జయించలేమండి. ఆత్మకు దూరంగా ఉండే మనము పరిశుద్ధులముగా నీతిమంతులుగా మనము ఉండలేము. కానీ అలాగూ వాక్యములో ఉన్నప్పుడు నీవు నేను ఎలా మారతామంటే దెర్ ఈస్ అ ప్రాసెస్, మెటమార్ఫిజం. అంటే ఏంటి? ఈ యొక్క గొంగళ పురుగు ఉంటుంది కదండి, ఆ గొంగళ పురుగు తన్ను తాను ఒక చోట అలాగూ ఆగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని దినాల వ్యవధిలో అది చక్కగా కలర్ఫుల్గా రంగుల రంగుల సీతాకోక చిలుకగా వస్తుంది. నీవు నేను కూడా మన రోత జీవితము, పాత జీవితము, పాప జీవితములో ఉన్నప్పుడు వాక్యము పైన అలాగూ గూడు కట్టుకుంటా ఉంటే ఆ వాక్యములో ఉన్న సుగుణాలు, ఆ వాక్యములో ఉన్న ప్రతి ఒక్క ప్రేమ అన్నీ కూడా నీలోనికి నాలోనికి వచ్చి నీవు నేను కూడా ఒక న్యూ క్రియేషన్గా, ఆ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్గా మార్చబడతాము. వాక్యములో ఉండటం అంటే ఏంటి? వాక్యం అంటే ఎవరండి? యోహాను సువార్త 1:1 చూస్తూ ఉంటే వాక్యము యేసు ప్రభుల వారై ఉన్నారు. నువ్వు నేను యేసు ప్రభుల వారి పైన మనము గూడు కట్టుకుని ఉంటే యేసు ప్రభుల వారిలో ఉన్న ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క గుణగణము, ప్రతి ఒక్క లక్షణము నీలోనికి నాలోనికి వచ్చినప్పుడు యూ వుడ్ బి ఏ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్ అండ్ యూ విల్ లివ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. హల్లెలూయా. నీకు నాకు ఈ రీతిగా జీవించాలి అంటే నీ శక్తి నా శక్తి సరిపోనప్పుడు దేవాది దేవుడు ఒక ఎబినేజరు వలె, ఒక సహాయకుడు వలె నీ పక్షముగా నా పక్షముగా ఆయన కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందరూ ఉన్న ప్రదేశాల్లో ప్రాంతాల్లో నిలవబడదాము, అడుగుదాము, అయ్యా నేను ఒక ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్గా, నేను మార్చబడిన సృష్టిగా ఉండాలి. అది నాతో ఆగిపోకూడదు, నా కుటుంబము కూడా అదే రీతిలో ఉండాలి ప్రభువా. నేను నా ఇంటి వారు నిన్ను సేవించే వారముగా ఉండాలి దేవా. మేము నిన్ను చూపించే కుటుంబముగా మా కుటుంబాలు మార్చబడాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రేఖాదరబ సియాందరహోసియా ఓ రేబహాందరహజోక్లియాదరబషి. ఇదిగో సమస్తము నూతనవాయును. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ అండ్ న్యూ క్రియేచర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు ఉన్నావా? నీ పాపముకు సంబంధించినవి, చీకటికి సంబంధించినవి ఇక మీదట దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఇక మీదట జ్ఞాపకము చేసుకున్నాడు. నువ్వు ఎక్కడ కూరుకుపోయినా, ఏ గుంటలో పడినట్లు ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తడానికి, ఆయన క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తా ఉన్నాడు. చెప్తావా యేసయ్యా, నేను నా కుటుంబం అందరము కూడా నీ చెయ్యి పట్టుకుని నిన్ను స్తుతించువారుగా, నిన్ను ఆరాధించువారుగా మేము మారుతాము ప్రభా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడ
నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి, ఒక కీడైనా దరిచేరక నన్ను తండ్రిగా కాచావు దేవా. స్తోత్రం. ఓ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఎడారిలో ఉన్న నా జీవితము మేళ్లతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేళ్లతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. అందరూ కలిసి ఎబినేజరే ఎబినేజరే ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే అవునయ్యా. ఎబినేజరే, Thank you for being our help, నా Master. తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివయ్యా. నీవి చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. థ్యాంక్ యూ నీ కృపతో నింపితివే. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే
ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే మళ్ళా చెప్తామా? ఎబినేజరే అందరూ కలిసి ఒక స్వరం. ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం స్తోత్రం కనుపాపగ కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాశీ నేను చెదరక మోసావు స్తోత్రం హృదయపూర్వకంగా అందరూ కలిసి నీ కనుపాపవలె నన్ను కాశీ నన్ను చెదరక మోసావు తండ్రి. నేను చెదరక మోసావు స్తోత్రం ఒక స్వరము ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై దేవుని ఆత్మ బలముగా సంచారము చేస్తుండగా ఆయన ఒక సహాయకుడుగా నీ యొద్దకి వస్తున్నాడు. ఓ his hand is coming upon you. లేజమాత రజోక్రియాదరవ శీరికాదరహసియా. ఓ రేప్రహసియాదరమసికాదరవ. There is a great movement happening. God is transforming each and every individual. Submit. Hallelujah. Oh, there is a perfect submission expected, perfect obedience, perfect consecration. Oh, Ramasiya Dharmasika Dharahosya. దేవుడు కోరుకుంటున్నాడు నీ నుండి విధేయత, సమర్పణ, ఒక ఓడంబడికను దేవుడు కోరుకుంటా ఉండగా ప్రియ సంగమా, ఓ ఎందరైతే అటువంటి ఒక దేవుని ఒక ప్రణాళికతో దేవుని దగ్గరికి వస్తున్నారో ఆయన ఒక సహాయకుడుగా నిన్ను దర్శిస్తా ఉన్నాడు. Yes, the hand of the God is coming unto you. Yes, ఆ యొక్క హస్తము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు. ఓ నూతన సృష్టిగా మార్చబడటం మాత్రమే కాదు, నీ మనస్సు నూతన పరచబడుతుంది. ఓ నువ్వు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు. దేవుని అభిషేకం నీ యొద్దకి వస్తా ఉంది. నూతన సృష్టి అంటే ఓ దేవుని అభిషేకపు మాటకి నువ్వు వస్తా ఉన్నావు. దేవుని సామర్థ్యం వస్తుంది. ఇంతకు ముందు నువ్వు చేయలేనివి నువ్వు చేయగలిగినట్లుగా దేవుని సామర్థ్యము నీ పైకి దిగి వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. పాతవి గతించి ఉన్నది, సమస్తము నూతనమాయను. గట్టిగా చప్పట్లు కొట్టి స్వతంత్రించుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. ఆ నూతన సృష్టిగా ఇక్కడున్న ప్రతి వారు
మలచబడినట్లుగా వారి జీవితములో అంతకుముందు ఏమైనప్పటికీ వారు నీ వాక్యము పైన పొదుగుచుండగా వాక్యములోని మర్మములు, వాక్యములోని ప్రత్యక్షతలు, వాక్యములో ఉన్న సుగుణములు వారి మీదకి, వారిలోనికి వస్తుండగా వాక్య స్వరూపిగా దేవాది దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. యువర్ ఐస్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ నౌ. అనేక మంది కనులు తెరవబడతా ఉన్నాయి. ఎంఐ మార్గములో యేసు ప్రభుల వారు ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు వారు హృదయం మండలేదా అని వారు మాట్లాడుతున్నారు. నువ్వు వాక్యమైన యేసు ప్రభుల వారి మీద పొదిగినప్పుడు నీ హృదయము మండబోతుంది. నాది ఇటువంటి జీవితము నాది కాదు, ఇటువంటి గుణ లక్షణాలు కొరకు నన్ను పిలవలేదు. ఓ రేబహాజియాదర్ హజోక్లియాదరబా, ఒక నూతనమైన మనస్సు మీ మీదకి రాబోతుంది. యేసు ప్రభుల వారు కలిగిన ఇట్టి మనస్సు నీవు కలిగి ఉన్నావా? ఓ ఎందరైతే కోరుకుంటున్నారో, ఎస్, your mind is going to change now. You are going to tap into the mind of God. దేవుని యొక్క మనస్సులోనికి నీవు అడుగు పెట్టి ఆ మనస్సు నీలోనికి దిగి రాబోతా ఉంది. రే జమాందర్ హజోక్లియాదరబ షిరి కాందల్ హరో, రే జమాందర్ హజోక్లియాదరబ. ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎబినేజరు వలె నీ పైకి ఆయన సహాయము రాబోతా ఉంది. నీ ఒక్కరి పైన మాత్రమే కాదు ప్రియ సంగమా, నీ కుటుంబం పైనకి రాబోతా ఉంది. దేవుడు కుటుంబముగా నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నీ కుటుంబము చిన్న సంఘమైతే సంఘము పెద్ద కుటుంబముగా ఉంటుండగా, ఎస్, ఈ కార్పొరేట్ వర్షిప్ లో గాడ్ ఈస్ వర్కింగ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ వర్కింగ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు విశ్వాసముతో నీవు పలుకుతున్నప్పుడు ఆ నూతనమైన జీవము, ఆ వ్యత్యాసమైన జీవన శైలి నీ పైకి దిగి రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్ గాడ్. ఇంత మట్టుకు నువ్వు మాతో మా ఆరాధనలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. లార్డ్, అంత మట్టుకే కాదు, వీరు నూతన సృష్టిగా మార్చబడిన తోడనే వారిపైన ఉన్న ప్రతి ఒక్క శాపము, పాపము, అయా ప్రతి ఒక్క బంధకము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. ఓ రే బ్రహౌజి అదర, ప్రతి బంధకములో ఉన్నవారు విడిపించబడును గాక. వారు కాళ్లకు ఉన్న సంకెళ్ళు తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఎక్స్క్యూజెస్ చెప్పే మనస్సు వారి నుంచి దూరపరచబడును గాక. లార్డ్, ఇకపై ప్రభా వీరు నీ పాత్రలుగా తమ్మును తాము సజీవ యాగముగా అర్పించుకున్న వారుగా వీరు మలచబడుతుండగా, లార్డ్ వారు సంపూర్ణమైన స్వస్థతను అనుభవించుదురుగాక. వారి దేహాలు ప్రభువా, ఎస్, నువ్వు ఆల్రెడీ చేసిన సిలువ కార్యములో వారు శుద్ధీకరించబడి నడినెత్తి నుంచి అరికాలు వరకు అయా నీవు పొందిన దెబ్బల చేత వారు స్వస్థ చిత్తులగుదురుగాక. వారిలో ఇకపై ఏ పాపముకి, ఏ వ్యాధికి, ఏ రోగముకు తావు లేకుండానట్లుగా నువ్వు వారిని ముద్రించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. లార్డ్, ఇంత మటుకు ఆరాధనంతట్లో ఉన్నందుకు వందనాలు. తదుపరి వాక్య ఉపదేశంలోనికి మేము వెళ్ళబోతుండగా వాక్య స్వరూపిగా ప్రతి వారిని నువ్వు దర్శించబోతున్నందుకు, అయా వాక్యం విత్తబడుతుండగా ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాం. నూరంతలుగా ఫలించి అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని అడుగుతున్నాము దేవా, స్తోత్రం. వాక్యం విత్తబోతున్న నీ దాసుని ఏడంతల ఆత్మాభిషేకంతో నింపి నీ సిలువ చాటున మరుగొచ్చేసి నీ బూరగా వాడుకొనమని అడుగుతున్నాం. నీ మనసులో మా కొరకు ఏదైతే దాచి ఉన్నావో ప్రతి ఒక్క చీకటి లయమై నీ వెలుగులోనికి మేము అడుగును పెట్టి అయా నీ యొక్క గుణాతిశయములు మేము ప్రచురము చేయి కృపను మా ఎల్లరికీ దయచేయమని అడుగుతున్నాం. మొదటి ఆరాధనంతట్లో నువ్వు ఉండి మీరే మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఆ ప్రాంతము, ఆ పట్టణము ఎడల నువ్వు కలిగిన అయా ఉద్దేశములు, తలంపులు నెరవేర్పులోనికి అతి త్వరలో వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తూ వారు సంతోషముతో అయా నిన్ను పట్టుకుని వెళ్ళే కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో అమ్మాజీ ఉన్నది. అమ్మాజీ ముందుకొస్తే తన సాక్ష్యం పంచుకోబోతా ఉంది. రామ్మ.
హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. మరి పోయిన ఆదివారం నేను చర్చికి రాలేదండి. కొన్ని పనుండి ఆగిపోయానండి. తర్వాత సాయంత్రం జైంట్ వెళ్ళాం పనుండి. మా పక్క వాళ్ళు మేము వెళ్తుంటే వెళ్ళాము. ఇక్కడ దాకా వచ్చాను కదా, ఈరోజు గుడి దొంగిలించాను అని నేను కలవారి టెంపుల్కి వెళ్ళానండి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత డాక్రా వాళ్ళు ఫోన్ చేశారు. నేను పని చేసేవారు ఊరు వెళ్ళారండి. వారం రోజుల దాకా రారా. సరేలే, డాక్రా వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్తాను. సోమవారం నాడండి. మొన్న ఒక అన్నయ్య గారు బాగాలేదులేండి, అయ్యగారికి చెప్పాను అన్నయ్యని కూడా చూసి వద్దాము అని బయలుదేరి వెళ్ళిపోయానండి. లింగంపల్లి వెళ్ళి బండి ఎక్కాను, కోకినాడు బండి ఎక్కాను. ఎప్పుడు ప్రయాణంలో నేను ఎప్పుడు బైబిల్ పట్టుకెళ్ళనండి. ఎంతకాలం దేవుడు నమ్ముకున్నాను కానీ బైబిల్ పట్టుకెళ్ళను. కాకినాడ వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్తే మా బాప బైబిల్ ఉంటుంది, ఊళ్ళో బైబిల్ కూడా ఉంటాయని నేను పట్టుకెళ్ళనండి. కానీ ఆ రోజు బైబిల్ బ్యాగ్లో పెట్టుకున్నానండి. పెట్టుకొని 9 ఎంత అవుతుందండి నైటు. కొంచెం అన్నం తినేసి కూర్చున్నానండి. ఆవిడ నా పక్క ఆవిడ పడుకుంటుందని నేను కూడా పడుకుంటే మంచిదేమంటే సిగ్గుపడుతున్నాను. నాకు కింద అలా అలా పడుకుంటాం బాగోదంటే ఆవిడ పర్వాలేదమ్మా పడుకో అంటే నేను పక్కన పడుకున్నానండి. ఆవిడ ఆ చీటి కింద కల్లా వెళ్ళిపోయింది. నేను ఇలా అడ్డిగా ఇలా పడుకున్నాను. ఈ చీటి కింద తలకాయ ఇటు కాళ్ళు అలా పెట్టుకొని ఈ గుండెకి కొంచెం గాలి తగిలేలా పడుకున్నానండి. 11:30 అయిపోతుందండి టైము. మంచి నిద్రలో ఉన్నానండి. ఆ పైన ఒక ఆయన చాలా లావున్నాడండి. ఆయన ఒక 100 కేజీలు బరువు ఉంటాడు. ఆయన నిద్రలోంచి నా మీద పడిపోయాడండి. సరిగ్గా గుండె మీద పడిపోయాడండి. పడిపోయింది కాకుండా మరి ఆయన లెగ తీయాలంటే మళ్ళీ నా మీద కూర్చొనే లెగాలండి. ఆయన మళ్ళీ పడిపోయింది కాకుండా నా మీదే కూర్చొని లెగిసాడండి. లేచి ఏసయ్యా ఏసయ్యా అని అరిసేస్తున్నానండి. అరిసి పైకి లేచి పడిపోయి ఇంకా నాకు ఏమైందో తెలియలేదండి. ఇంకా ఊపిరి అందలేదు. ఏమైంది తెలియదు. నీళ్ళు పడుతున్నారు, ఈ పక్క ఆ పక్క పోతున్నాయి. నీళ్ళు కడుపులోకి వెళ్ళట్లేదు. చూస్తున్నాను కానీ నాకేమీ తెలియట్లేదండి. అందరూ పెట్ల ఆడవాళ్ళు అందరూ చాలా కంగారు పడిపోయారండి. వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు అండి. సోమవారం చేసినట్టున్నారు, టిఫిన్ అది తిన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ఆడవాళ్ళందరూ నాకు చాలా సేవ చేశారండి. అన్యులు వాళ్ళు, దేవుడు తెలియదు వాళ్ళకి. వాళ్ళు చెండు బాం తీసుకొని నా వాళ్ళు చల్లబడిపోతే అరికాళ్ళు అరిచేతులు పామేరండి. వాళ్ళు పామే నీళ్ళు పట్టడం. కానీ నాకు నీళ్ళు వెళ్ళట్లేదు, తెలివి వస్తలేదు, ఊపిరి అందట్లేదు. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నానండి. 1 గంట ఊపిరి ఆగిపోయింది. అలాగే పెనుగులాడుతుంటే అందులో ఒక అబ్బాయి చాలా భయపడిపోయి ఆంటీ ఏమైపోద్దో ఏంటో అని వెంటనే పోలీసులకి అంటండి ఫోన్ చేసి చాలా సీరియస్గా ఉన్నారండి. ఆ ఆంటీకి మాట రావట్లేదు, ఆవిడ ఏమైపోద్దో మాకు చాలా భయంగా ఉందండి అంటే సరే మీరు ఎక్కడ దాకా వెళ్ళారు ఏంటని వాళ్ళు చూసుకుంటారు కదండి. ఖమ్మం దగ్గరలో ఉన్నామండి. అయితే ఖమ్మంలోకి వ్యాన్ నాకు తెలివి వినపడుతున్నాయండి. అన్నీ వాళ్ళ మాటలు అన్నీ వినిపిస్తున్నాయి నాకు. ఆ వ్యాన్ రావడం కూడా నాకు వినిపిస్తుందండి. ఆ బండి స్లో అయ్యేటప్పటికి ఆయన పారిపోయాడంట. అతన్నే తీసుకెళ్ళి నువ్వే ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ రేపు బండి ఎక్కి తీసుకొని వద్దురు కానీ చెప్తే అతను మరి ఏమనుకున్నాడో ఏమో నాకైతే తెలియదండి. పారిపోయాడండి. పారిపోతే పోలీసు వచ్చారు. నాకు తెలివి వచ్చి నేను వెళ్ళను అంటున్నానండి. హాస్పిటల్కి తీసుకెళ్తామంటుంటే వద్దు అంటున్నానండి. నేను వద్దు తీసుకెళ్ళొద్దని నాకు భయం అండి. బాబు ఖమ్మం అంటున్నారు, నాకేమీ తెలియదు, వెనకాల ఎవరు లేరు, ఏం చేసేస్తారో ఏటో, ఇటు వెనక్కి వెళ్ళలేను, అటు ముందుకు వెళ్ళలేను, పిల్లల్ని చూడలేనేమో అని చాలా భయపడ్డారు. నేను చనిపోయాను అనుకున్నానండి. ఎలా చూస్తున్నానేమో చనిపోయానేమో అనుకున్నాను. కానీ ఆ రోజు ఆయన మహాకృపను పెట్టి బైబిల్ పట్టుకెళ్ళడం నాకు ఎంత మంచిదండి. నా దేవుడిని కూడా తీసుకెళ్ళినట్టు అయింది. అలా తెల్లవారుజాము 3 అవుతులకి నాకు కొంచెం బాగుందండి. ఊపిరి తీసుకుంటున్నాను, కొంచెం ఊపిరి తీసుకుంటున్నాను కానీ మాట్లాడతలేదండి. అంత వాసిపోయింది.
జాకెట్ వెనక్కి పెట్టేశారు వాళ్ళు. వెనక్కి పెట్టేసి ఇంకా నాకు సీట్ అంతా ఇచ్చి తెల్లవారులు అప్పుడు మళ్ళీ రాజమండ్రి వచ్చేదాకా ఫోన్ చేస్తా అన్నారండి పోలీసులు. స్టేషన్ చేసేవారండి. ఆవిడ దిగని అంటుంది, ఇది జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, ఆవిడ నిద్రపోనివ్వద్దు, నిద్రపోతే ప్రమాదం, మాట్లాడించండి అని ఒక అబ్బాయికి చెప్పారండి. నా ఫోను తీసి నాకు ఫోటోలు చూపిస్తున్నారండి. ఇందులో ఎవరికైనా ఫోన్ చేయమంటే మేము చేస్తామని ఫోన్ చేస్తే అప్పుడు మా మామయ్య ఫోటో కనిపెడుతుంటే మా మామయ్య ఫోటో మేము చేసానండి. ఈ నెంబర్కి చెయ్యండి అని ఫోన్ చేయి పెడితే వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేతిలోకి మా మామయ్య ఎత్తే, ఇదేంటి ఇప్పుడు చేస్తున్నారు, ఏమైందంటే ఇవిడికి ఇలా అయ్యింది బాబు, ఈ బండి ఒత్తులోకి నువ్వు స్టేషన్ దగ్గర ఉండాలి, ఇవి నెమ్మటే హాస్పిటల్ జాయిన్ చేయాలంటే మా మామయ్య 5:30 కల్లా బండి వెళ్ళిపోయిందండి. ఒత్తులు వెళ్ళి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు నాకు చూడట్లేదండి, వీడికి ఏమైంది ఏంటి, ఇది పోలీస్ కేసు ఏదో అని రాస్తున్నారంట. ఇలా మా మాయ పోలీస్ కేసు గట్టా రాయడానికి కాదండి, నీకేమవుతుంది ఏంటి అని అన్నీ అడుగుతున్నారండి. వీళ్ళు చూసిలా లేరని మా మాయ అంటనే, మా ఆవిడేనండి పిల్లల్ని చూడడానికి హైదరాబాద్ పోయింది, చూసేసి వచ్చేస్తుంది ఇంటికి, ఆయన ఎవరో పడిపోయాడు, మనిషి ముందే బలహీనంగా ఉంటుంది కదా, అరిపేదమాల ఇలా అయ్యిందయ్యా అంతే, అంతకంటే ఏం కాదు, ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పండి అని మాయ అన్నీ చూసి సంతకం పెడితే అమ్మటే ఒక ఇంజక్షన్ చేశారండి. ఎక్స్రే స్కానింగ్ అన్నీ చేశారండి. చేసి దేవుని మహాకృపను పెట్టి ఏమీ అవ్వలేదండి, ఏమీ అవ్వలేదు, ఈవిడికి ఏం పర్వాలేదు, ఒక 2 రోజులు పోయిన తర్వాత నొప్పిగాని వస్తే తీసుకురండి, లేకపోతే ఏం కాదు ఇంకా అని దేవుడు నన్ను ఆ రకంగా ప్రయాణంలో ఏమని నేను పిల్లలను చూడలేను అనుకున్నానండి. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానని అనుకోలేదండి. చాలా భయం వేస్తుందండి. ఆ రోజు మధ్యాహ్నం వరకు పిల్లలకు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయనాక నాకు మాట రాంది, నేను ఏం చేస్తానండి, మామయ్య చేసి చెప్పి భయపడకండి, బాగానే ఉంది, మీరు ఎవరు రావద్దు. మా పిల్ల అంటారండి, పాస్టర్ అమ్మగారు రోజు ప్రార్థన చేస్తారమ్మా, నీకేం భయం, రాత్రి కూడా పాస్టర్ గారు పడుకునే ముందు ప్రార్థన చేస్తారు, నా బిడ్డలందరినీ కాపాడుతండి, సండేకి మళ్ళీ అందరినీ తోడికి రావాలని ప్రార్థన చేస్తారు. ఏసయ్య అయ్యగారు ప్రార్థన, దేవుని కృపే నిన్ను బ్రతికించిందమ్మా, మమ్మల్ని చూడగలవని దేవుడికి ఎంతో రుణపడి ఉన్నారు. దేవుడు మరొకసారి నన్ను బ్రతికించి మీ ముందు నుంచే పెట్టాడు. సాక్ష్యం చెప్పాలని నేను శుక్రవారం నైట్ ఎక్కానండి. మళ్ళీ ఒకరిదాన్నే వచ్చాను. శుక్రవారం నైట్ ఎక్కి సాక్ష్యం చెప్పాలని, సాతానికి ఇష్టం ఉండదు కదండి, తీసుకెళ్ళగలి సాక్ష్యం చెప్పకుండా చేద్దామని నేనేమీ తినలేదండి. చార్సుకు వేసుకొని అన్నం తిన్నా. రాత్రి 11 నుండి తెల్లవార్లు నాకు మోసం చేయండి, చర్చికి రావడానికి కూడా ఓపిక లేదండి. అలా అని పడుకుంటే కుదరదు, సాక్ష్యం చెప్పాలి, దేవుడు నన్ను బ్రతికించాడు. అయ్యగారు నమ్మగా అందరినీ చూడాలి, సంఘస్థులందరినీ చూడాలని నేను ఆశతో దేవుడైన మహాకృపను పెట్టి నన్ను బ్రతికించిందని ఆయన రుణం ఎన్నడూ నేను తీర్చలేను, ఎల్లప్పుడూ రుణాస్తులేను. నా బిడ్డలిద్దరూ కూడా పాప చర్చికి వస్తుంది కానీ బాబు రాడండి. బిడ్డలు కూడా మారాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడిని మరొకసారి ఆయన సన్నిధానంలో నిలబెట్టినందుకు మా ఘనత ఆయనకే చెల్లిన గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. ఎవరైనా పైన పడుకున్న వాళ్ళు కింద పడిపోతారు అనుకుంటామా? కాబట్టి ఈసారి నుంచి దయచేసి బెడ్స్ మధ్యలో ఎవరు పడుకోవద్దు, ఓకేనా? మరి ఆయన కూడా కొంచెం కాన్షియస్నెస్లో ఉండాలి. అంత బరువైన మనిషి పైకెక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు చూసుకోవాలి. కొంచెం అలసత్వం చూపించడం మీద అది ఇంకొకరి ప్రాణానికి ముప్పు జరిగేంత ఉంటుంది, ఓకేనా? కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు ఏ క్షణం ఆపద ఎలాగొస్తుందో మనకు తెలియదు. దేవుని కాపుదల కూడా అలాగే ఆశ్చర్యకరంగా దేవుడు మన మధ్యలోనికి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి సహోదరిని క్షేమంగా మన మధ్యలోనికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకను మరి సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము తనకు దేవుడు అనుగ్రహించాలని దయచేసి మీ అనుదిన ప్రార్థనలో సహోదరి అమ్మాజీ కోసం జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తాను, ఓకే? చూద్దాం మరి దేవుని నడిపింపు. ఒక మంచి వచనం చూద్దాం.
సంఖ్యాకాండం 8వ అధ్యాయము, సంఖ్యాకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీప వృక్షము బంగారు నకిషి పనిగలది. అది దాని స్తంభము మొదలుకుని పుష్పముల వరకు నకిషి పనిగలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించెను. ఆమెన్. దేవుడి పరిశుద్ధ లేఖనమును అర్థం చేసుకోవటంలో, గ్రహించటంలో మనకు సహాయముగా నిలుచునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడేసే మీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో మీరిచ్చిన సమయము, మీరిచ్చిన చక్కని అవకాశము, నీ మాటలు ధ్యానము చేస్తుండగా ఈ మాటలు గ్రహించగలిగిన కృపను మాకు దయచేయండి ప్రభువా. ఇందులో ఉన్న ప్రతి సత్యమును మేము తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. అటువంటి కృపను దయచేయండి. ప్రత్యేకంగా మరి సహోదరి అమ్మాజీని బట్టి నీకు స్తోత్రాలు. ఆమెను తప్పించి కాపాడి క్షేమంగా మా మధ్యనకు నడిపించావు. ఇంకను పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయబోతున్నందుకు మీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా ఏ ఆపదలోనూ పడకుందురుగాక. అన్ని విషయాల్లో కాపాడబడాలి, తప్పించబడాలి, నీకు సాక్షులుగా మేము ఉండాలి. అటువంటి కృపను దయచేయమని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగిస్తూ యేసే పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఒక మంచి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదువుబడిన లేఖన భాగము గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానము చేస్తూ ఉందాం. ఇక్కడ మరి భక్తుడైన మోషే దేవుని మాటను బట్టి అహరోనుకు చెబుతున్న మాట ఏమని చెబుతా ఉన్నాడు అంటే, అయ్యా, నువ్వు మరి దీపములు వెలిగిస్తావు కదా, దీపములు వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలాగూ వెలిగించకూడదు. అందులో మరి దీపం వెలిగించినప్పుడు దాని లైట్, దాని నుంచి వచ్చే వెలుగు, దాని ఫోకస్ ఎక్కడ పడుతుందో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. మరి నువ్వు సరైన డైరెక్షన్లో పెట్టకపోతే గనక అది వెలుగు కంటే కూడా చీకటి ఎక్కువ ఇస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. శ్రద్ధగా వింటే దేవుని మాట, క్షుణ్ణంగా ఈ వాక్య లేఖనమును గనక పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని మనకు కనబడతా ఉంటాయి. ఏమిటి అంటే, దీపము లైట్, వెలుగు, దీపస్తంభము, వెలుగు, దీపస్తంభము వెలిగించే ప్రక్రియ. వీటన్నిటినీ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే, దేవుడు ప్రత్యక్ష గుడారమును కట్టుతున్నప్పుడు, ప్రత్యక్ష గుడారము నిర్మితము చేస్తున్నప్పుడు అణువణువు కూడా ఎంత డైమెన్షన్లో ఉండాలి, ఏది ఎక్కడ ప్లేస్ చేయాలి, బయట ఏముండాలి, ఆవరణంలో ఏముండాలి, పరిశుద్ధ స్థలములో ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి, ఎక్కడ మరి సన్నిధి రొట్టెల బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉండాలి, దీపవృక్షములు ఎక్కడ ఉండాలి, గంగాళం ఎక్కడ ఉండాలి, ఇత్తడి ఇవన్నీ ఎక్కడ ఉండాలి, ఎంత బంగారం పొదగాలి, చాలా శ్రద్ధ తీసుకున్నాడు. చాలా శ్రద్ధ తీసుకున్న దేవుడు చివరాఖరికి వచ్చేటప్పటికి అహరోనుకు తన పరిచర్య ధర్మము చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒక జాగ్రత్త ఏమిటి అంటే, నువ్వు వెలుగుస్తున్న దీపము ఎలాగూ వెలుగునిస్తుందో జాగ్రత్తగా చూడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగిస్తున్న దీపము, నువ్వు వెలిగించిన దీపము నీకు వెలుగు ఇచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఈ దీపవృక్షము దేవుడు ఎందుకు పెట్టాడు ప్రత్యక్ష గుడారములో అంటే, దానికి ఒక పని ఉన్నది. మనము చాలా మట్టుకు మన ఇంట్లో లైట్స్ పెడతా ఉంటాం కదా, చాలా లైట్స్ పెడతా ఉంటాం. మొహమాటం లేకుండా చెప్పండి, కొన్ని లైట్స్ మీ జీవితంలో ఎప్పుడూ వేస్తారా? కొన్ని డెకరేటివ్ పర్పస్, అంటే ఆకర్షణీయంగా ఉంటుందని చెప్తా ఉంటాం. మా ఇంట్లో మేము కూడా అదే పెట్టాం. డైనింగ్ దగ్గర లైట్ పెట్టాం, ఏనాడు వేయలేదు, ఇప్పుడు అది పని చేయట్లేదు కూడా. ఇంకా బల్బులు తీసేసి పైన డిప్ప మాత్రం ఉంచాం, ఎందుకు ఎలాగో ఎలగట్లేదు. కొన్ని డెకరేటివ్ పర్పస్ పెడతాం, కొన్ని వాళ్ళు వీళ్ళు పొగడాలని పెడతాం, కొన్ని నిజంగా మనకు అవసరం అంటే, కొన్ని అవసరం లేకపోయినా స్పేర్, ఒకవేళ ఇంకోటి పోతే ఇంకోటి అంటారు. కానీ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే,
ప్రత్యక్ష గుడారములో పెట్టిన ఏ పనిముట్టైనా, ప్రత్యక్ష గుడారములో ఆయన స్థాపించినది ఏదైనా, ఏది కూడా పర్పస్ లేకుండా, ఒక పనితనము లేకుండా ఆయన పెట్టలేదు. ఇక్కడ ఈ దీపవృక్షం పైన వెలిగిస్తున్న దీపాలకు ఇక్కడ ఒక పనిని డిఫైన్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా అహరోను చాలా జాగ్రత్తగా విను, ఈ దీపము నువ్వు వెలిగించినప్పుడు ఈ దీపం ఏం చేయాలో తెలుసా? వెలుగునివ్వాలి. ఎక్కడ వెలుగునివ్వాలో తెలుసా? నువ్వు ప్లేస్ చేస్తున్న ప్లేస్కి ముందు అది వెలుగునివ్వాలి. ఇంకొక రకంగా చెప్తున్నాడు దేవుడు ఏంటి అంటే, ఈ ప్రత్యక్ష గుడారములో ఈ దీపస్తంభము పెట్టిన ప్రాంతములో ఈ దీపము తప్ప ఇంకొక వెలుగు నీకు ఉండదు. కాబట్టి ఈ వెలిగించేటప్పుడు జాగ్రత్త తీసుకో, దానివల్ల నీకు వెలుగే రావాలి తప్ప వెలుగు ఎక్కడ కోల్పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. లైట్స్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. లైట్స్ ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ లైట్ ఉన్నది కదా, ముందెందుకు పెట్టాను తెలుసా? ఇది ముందు పెడితే నేను కనబడతా. ఒకవేళ ఇదే లైట్ నా వెనకాల పెట్టామనుకో, మనం కనబడతామా? దీపస్తంభం కూడా యాక్చువల్గా పిక్చర్ పెడదాం అనుకున్నా, కానీ నిన్న టైం లేదో పిక్చర్ పెట్టలేదు. సో దీపస్తంభం కూడా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? లైట్ వెలిగించినప్పుడు ఈ కార్నర్లో ఫ్రంట్ నువ్వు లైట్ వెలిగించాలి. ఆ లైట్ అలా వెలిగించినప్పుడు ఆ లైట్ ఏం చేస్తుందంటే ఆ ముందు లైట్ చూపిస్తుంది. అలా కాకుండా దీపస్తంభం పైన లైట్ కనుక వెనకకు పెట్టావనుకో, వెనకకు పెడితే ఏమవుద్దో తెలుసా? ముందుకు నీడ వస్తుంది. ఏమొస్తుంది? ముందుకు నీడ వచ్చి ఈ దీపం వల్ల ఉపయోగం ఉండదు. చాలా శ్రద్ధగా వినండి. ఎందుకండి ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు? ఎందుకండి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే, దీని వెనకాల దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీపము దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఒక ప్రత్యక్ష గుడారములో, అనగా దేవాలయములో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘములో దేవాలయము ఎవరు? మనమే ఆ దేవాలయము. ఇప్పుడు దేవాలయమును పాత నిబంధన గ్రంథంలో చెప్పిన మాట ఇప్పుడు నీకు నాకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే, క్రొత్త నిబంధన సంఘములో దేవాలయం అనే నీలో ఒక దీపమును పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీపము ఏం చేస్తాదంటే, నీ వెనకకు కాదు నీ ముందుకు వెలుగునివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీలో ఒక దీపాన్ని పెడుతున్నాడు. దీపం గురించి చెప్తాను, ఏంటి ఆ దీపం అనేది చెప్తాను, కానీ చాలా శ్రద్ధగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో ఒక దీపాన్ని పెడుతున్నాడు. ఎందుకు? పాత నిబంధన సంఘంలో, పాత నిబంధన గ్రంథంలో అయితే, పాత నిబంధన కాలంలో అయితే ప్రత్యక్ష గుడారం కట్టారు. ఆ తర్వాత సొలొమోను చేత దేవాలయం కట్టిపించారు. 1-2 దేవాలయం కట్టిపించాడు. కొత్త నిబంధన సంఘంలో ఫిజికల్ కాదు, అంత స్పిరిచువల్ ఉంటుంది. ఇప్పుడు దేవాలయం ఎవరంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించి నూతన సృష్టిగా మార్చబడ్డారో వారే దేవాలయం. దేవాలయములో ప్రధాన యాజకుడు ఏం చేయాలి అనగా, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను దేవాలయంగా చేసుకుని నీలో ఏం పెడతారు అంటే ఒక దీపం పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీపము ఏం చేయబోతుంది అంటే నీ ముందుకు వెలుగునివ్వబోతుంది. ఏంటండి? నీ ముందుకు వెలుగు, వెనక కాదు, నీ ముందుకు వెలుగునివ్వు. ఎందుకు ముందు అనేది నీకు అర్థమవుతుంది, తర్వాత చెప్తా ఉంటాను. అయితే దీపము ఎవరు, ఈ దీపస్తంభము ఏంటి అనేది ఒక్క విషయం చెప్తాను, చాలా శ్రద్ధగా ఉండి. ఇందాక చదివిన వచనంలోనే ఒక్కసారి 4వ వచనం చదువుదామా? ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని కలది, అది స్తంభమును మొదలుకుని పుష్పముల వరకు నకిషి పని గలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. అండ్ దిస్ వాజ్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్. ఇదిగో ఈ దీపస్తంభం గురించి వివరణ ఇస్తున్నాను, చాలా శ్రద్ధగా ఉండి. ఏంటా వివరణ అంటే, ఈ దీపవృక్షము దేని నుంచి తయారు చేయబడినదంటే బంగారము నుంచి తయారు చేయబడినది. ఈ బంగారము ఎలాగూ దీపవృక్షము దీపస్తంభముగా తయారు చేశారంటే, ఇట్ ఈస్ బీటన్, అది కొట్టబడినది. ఇంకొక వర్షన్స్లో ఇట్ ఈస్ హ్యామర్డ్, అంటే సుత్తి దెబ్బల చేత కొట్టబడి, చాలా సరే, సుత్తి దెబ్బల చేత కొట్టబడి అక్కడ అతికించిన దీపవృక్షము కాదు. ఇట్ ఈస్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ గోల్డ్. అది ఒకే ఒక్క పీస్, అంటే ఒకే ఒక్క బంగారు దట్టిని తీసుకుని, ఇట్ ఈస్ నాట్ హాలో.
హాలో కాదు. బంగారాన్ని కొట్టారనుకో హాలో అవుద్దా లేకపోతే సాలిడ్ అవుద్దా? సాలిడ్ అవుద్ది. అంటే మీకు అర్థం అవడానికి ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి, ఇదేంటి హాలో, ఇది హాలో, ఇది సాలిడ్. ఎందుకు? లోపల ఏమి ఖాళీ ఉండదు. లోపల ఖాళీ ఉంటే హాలో. ఇప్పుడు బంగారు దీప వృక్షాన్ని ఇలా బంగారు మొక్కను తీసుకుని దాన్ని కొట్టి 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 ఏం చేశారంటే ఒక షేప్ తీసుకొచ్చారు. అది ఎంత మాత్రము హాలో కాదు, ఇట్ ఈస్ సాలిడ్ గోల్డ్. ఏంటండి? సాలిడ్ గోల్డ్. అందులో ఏమాత్రము వేరేది కలిపేది లేదు. ప్యూర్ గోల్డ్ విచ్ ఇస్ హ్యామర్డ్, కొట్టబడినది, మెత్తబడినది, కాల్చబడినది, అన్ని రకాలుగా చేసి ఏం చేయబడ్డాది అంటే ఒక బంగారు దీపస్తంభముగా మార్చబడినది. హల్లెలూయా. ఈ దీపస్తంభానికి చాలా సరే, ఈ దీపస్తంభానికి దీపములు వెలిగించటానికి కావలసిన నూనె ఉన్నది. వెలిగించిన తర్వాత వచ్చే వెలుగు ఉన్నది. చాలా శ్రద్ధ ఉంది. 3 ఉన్నాయి అక్కడ. దీపస్తంభం విచ్ ఈస్ ప్యూర్ గోల్డ్, సంపూర్ణమైన బంగారం, మేలిమి బంగారం. రెండవదిగా అది ఆ వెలుగును అంటించడానికి కావలసిన నూనె అందులో ఉంటుంది. మూడవదిగా వెలిగించిన తర్వాత వచ్చే వెలుగు ఉంటుంది. ఇప్పుడు 3 అర్థం అవ్వాలి మీకు. అక్కడ 3 ఉన్నాయి. నంబర్ 1 మేలిమి బంగారం దేనికి సూచన అంటే తండ్రి అయిన దేవునికి సూచన. ఈ తండ్రి అయిన దేవుడు మామూలుగా ఉంటే మనకు ఉపయోగపడరు. ఆయన కుమారుడిగా వచ్చి ఆయన దెబ్బలు తిని మెత్తబడి కొట్టబడి ఒత్తబడి నీ కొరకు నా కొరకు ఆయన దీపస్తంభంగా మార్చబడ్డారు. ఆ తర్వాత ఆ దీపస్తంభము వెలిగించబడి అది మండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే నూనె పోయాలి. పరిశుద్ధాత్మ అనే నూనె పోయగానే అది వెలిగించినప్పుడు వచ్చే వెలుగు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారా. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జీసస్. యేసయ్య రూపాంతరము చెంది పరిశుద్ధాత్మగా మారి నీకు నూనెగా మారుతారు. అదే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా మారి మెత్తన చేయబడి కొట్టబడి కాల్చబడి గుద్దబడి ఇక మీదట ఆయన షాలో ఏ విధమైన పాప సంబంధమైనది లేకుండా ఆయన సంపూర్ణంగా పరిపూర్ణమైన బంగారముగా మార్చబడి నీ కొరకు నా కొరకు కూడా ఒక దీపస్తంభముగా మార్చబడ్డారు. చదువుదామా వచనం? చదవండి ఒక్కసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన సువార్త. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. నీకు నాకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనే దీపస్తంభం, ఆ దీపస్తంభం పైన యేసుక్రీస్తు ప్రభు అను వెలుగు లేకపోతే గనక నీ మందిరము నా మందిరము ఎలాగుంటుందో తెలుసా? చీకటి మయముగా మారిపోద్ది. అలాగే ఇంకొక వచనం చదువు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాటలో చెప్తారు. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏ వెలుగు? సామాన్యమైన వెలుగు కాదు, జీవపు వెలుగు కలిగి. చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తే చీకట్లో ఉండడు, వెలుగులో నడుస్తాడు. వెలుగులో నడిచేవాడంటే వెలుగు ఎక్కడ ఉంటుంది? ముందు ఉంటుంది, వెనకాల ఉంటుందా? వెనకాల ఉంటే మనకి చీకటి ఉంటుంది. అందుకే చాలా శ్రద్ధగా వినండి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే పాత నిబంధన కాలములోనే ఆయన ప్రత్యక్ష గుడారంలోనే ఒక దీపం పెట్టాడు. ఆ దీపము వెలుగుచు మండుచు అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అదే క్రొత్త నిబంధన సంఘములో నిన్ను నన్ను కూడా దేవాలయంగా చేసుకుని నీలో నాలో ఆయనే ఒక వెలుగుగా, ఆయనే ఒక దీపముగా మారి నీలో నాలో నివాసము చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీకు నాకు కూడా ఆయన వెలుగునివ్వటానికి. హల్లెలూయా. ఇక మీదట మీలో ఉన్న దీపం ఎవరంటే చెప్పాలి. తండ్రి అయిన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు త్రిత్వమైన దేవుడు నీలో నాలో కూడా నన్ను నిన్ను వెలిగించటానికి ఆయన ఒక దీపముగా మారి నీలో నాలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ చాలా ప్రత్యేకంగా దేవుడు
క్లియర్గా చెప్తున్నాడు. ఈ దీపము వెలిగించినప్పుడు ఈ దీపము నుంచి వచ్చే వెలుగు ముందుకు పడాలి తప్ప వెనకకు పడకూడదు. ఎందుకు దేవుడు ముందుకు పడాలి అంటున్నాడంటే చాలా శ్రద్ధగా వినండి. మన జీవితములో మన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఆయన డైరెక్ట్ చేయాలి, ఆయన నడిపించాలి, ఆయన మనలను నడిపించే విధంగా ఉండాలి. అంటే ఆ వెలుగు ఎక్కడ పడాలో తెలుసా? ఆ వెలుగు మనకు ముందుగా పడాలి. ఇప్పుడు ఈ వెలుగు చాలా శ్రద్ధగా ఉండండి. ఈ దీపము వెలిగించమని చెప్పిన వెలుగు ముందుకు పడమని ఎందుకు చెప్తున్నాడు అంటే, ముందుకు అన్నదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. చాలా శ్రద్ధగా వినండి. ఒక 3 అర్థాలు చెప్తాను, ఎక్కువ చెప్పను, ఒక 3 అర్థాలు చెప్తాను. చాలా శ్రద్ధగా మొట్టమొదటిగా ముందుకు పడే వెలుగు ఏం చేస్తుంది అంటే, నీకు నాకు కూడా మార్గం ఏదో తెలియచేస్తుంది. హల్లెలూయా. ముందుకు పడే వెలుగు ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ గైడెన్స్. ఏం చెప్పండి? లైట్ ఆఫ్ గైడెన్స్. ఇది మనకు మార్గమును తెలియచేసే వెలుగుగా ఉంటుంది. ఒక వచనం చూద్దాం. 119వ కీర్తన 105వ వచనం. అందరికీ తెలిసిన లేఖన భాగమే. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులు నేను అనుసరించెదను. సరిపోద్ది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా ఉండండి. సడన్గా మీ ఇంట్లో కరెంటు పోయింది అనుకో, అంతా ఏముంటుంది అంటే, ఇన్వర్టర్ లేదనుకోండి, చీకట్లో వెలుగు ఉన్నప్పుడు ఎలా నడుస్తారో ఫాస్ట్గా అలా నడిచేస్తారా? చీకట్లో ఏం చేస్తారు? సడన్గా అందరము కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఆచి తూచి అదే లైట్ ఉంటే. ఇప్పుడు సపోజ్ ఏదన్నా పడిపోయినప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతున్నారు అనుకో. టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతున్నప్పుడు లైట్ ఎక్కడ పెడతారు మీరు? ఎందుకు పెడతారు? ఇలా పెట్టుకోవచ్చు కదా, ట్రై చేయండి ఒకసారి. ఇలా పెట్టుకుని వెతకొచ్చు కదా, ఏమన్నా కనబడుతుందా? ఎందుకు దేవుడు ముందుకు పెట్టమంటున్నాడో తెలుసా? నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆయన నిర్దేశించాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ గైడెన్స్. నువ్వు వేసే ప్రతి అడుగు, నీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు? నీలో ఉన్న దీపము నీవు వేసే ప్రతి అడుగును కూడా నిర్దేశించాలి. హల్లెలూయా. నీ దగ్గర పలు మార్గాలు ఉన్నాయి, లేదా నీ ముందు అంత అగమ్య గోచరంగా చీకటిగా ఎలా వెళ్ళాలో ఎక్కడ వెయ్యాలో అడుగు తెలియని పరిస్థితిలో నీలో ఉన్న దీపం ఏం చేస్తుందో తెలుసా? నీకు తెలియబడని ఒక మార్గాన్ని నీకు నిర్దేశిస్తుంది. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఈ వెలుగు ఏంటి అని ఇందాక చదివిన మాట చెప్తుందో తెలుసా? వాక్యము. ఏంటండి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఈ వాక్యములో దేవుడు ఏం పెట్టాడు అంటే, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితికి అవసరమైన మార్గమును ఇందులో దేవుడు లిఖితము చేసి పెట్టాడు. లెట్ మీ టెల్ యూ, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? భార్యను ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించకూడదు? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? కుటుంబంలో ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? ఓకే, పోనీ కుటుంబాన్ని పక్కన పెడతాం. సంఘములో మనుషులు ఎలా ఉండాలి, ఉన్నదా లేదా? సంఘ కాపరి ఎలా ఉండాలి, ఉన్నదా లేదా? సంఘ పెద్దలు ఎలా ఉండాలో ఉన్నదా లేదా? ఉద్యోగం చెయ్యాలా వద్దా? బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా? సేవ చెయ్యాలా వద్దా? బైబిల్ గ్రంథం ఉన్నదా లేదా? బైబిల్ గ్రంథంలో లేనిది నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో చెప్పండి నాకు. లేదు. మనిషి జీవితానికి అవసరమైన ప్రతిదీ దేవుడు గ్రంథంలో లిఖితము చేశాడు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతిదీ కూడా నీ ప్రవర్తన ఎలాగుండాలి, నీ మాట తీరు ఎలాగుండాలి, నువ్వు కనిపెట్టేది ఎలాగుండాలి, నీ నిరీక్షణ ఎలాగుండాలి, నీ విశ్వాసమైన ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నథింగ్ గాడ్ హ్యాస్ హిడెన్. దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు. నువ్వు మనుషులతో మాట్లాడే రీతి, నువ్వు సంఘంలో ఎలాగుండాలి, నువ్వు సమాజంలో ఎలాగుండాలి, నీ భార్యతో ఎలాగుండాలి, భర్తతో ఎలాగుండాలి, పిల్లలతో ఎలాగ, ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్ ఎక్కడ రాసి పెట్టాడో తెలుసా? బైబిల్ గ్రంథం. చాలా మంది ఏమంటారో తెలుసా? బైబిల్ గ్రంథంలో చాలా బూతులు ఉన్నాయండి. ఉన్నాయి, రైట్, ఉన్నాయి. ఎందుకు ఉంచాడో తెలుసా? అలా ఉండకూడదు, అది నీకు తప్పుడు మార్గం అని నిర్దేశించడానికి వాళ్ళ సిగ్గుని తీసేసి వాళ్ళనే నీకు ఒక సాక్ష్యముగా పెట్టి చూపిస్తున్నాడు. దావీదు వ్యభిచారి అని చెప్తే దావీదుకి ఏమైనా గొప్ప పేరు వస్తుందా? చెడ్డ పేరు వస్తుంది. అయినప్పటికీ కూడా తన దాసుడు బహుగా ప్రేమించిన దావీదును కూడా నీకు మాదిరిగా ఉంచడానికి ఆయనను ఎండగట్టేయలేదా అందరి ముందును? మోషే తప్పు చేయలేదా? అబ్రహాము తప్పు చేయలేదా? అబ్రహాము తప్పు చేశాడు, మోషే తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. అలాగని దేవుడేమి దాచిపెట్టేలేదు. ఎవరు తప్పు చేసినా కానీ నువ్వు నేను కూడా ఆ తప్పు చేయకూడదని వాళ్ళు సిగ్గుపడుతున్నా కానీ వాళ్ళు సిగ్గును పక్కన పెట్టి నీకు నాకు మాదిరి ఉంచడానికి వాళ్ళని అవమానపరిచాడు దేవుడు. ఎందుకు వాళ్ళు భక్తులయ్యారో తెలుసా? వాళ్ళు సిగ్గుపడిన అవమానపడిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఒక చిన్న దొంగతనం చేశారనుకో, అందరి ముందు పిలిచి ఇదిగో వీడు దొంగ అని చెప్తే మనం సిగ్గుపడతామా లేదా? 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం దావీదు చేసిన వ్యభిచారాన్ని ఇప్పుడు నువ్వు నేను కూడా నోట్లో మాట్లాడుకుంటున్నాం కదా. అయినప్పటికీ దావీదు ఏమన్నా సిగ్గుపడుతున్నాడు అంటారా? చాలా శ్రద్ధగా వినండి. ప్రతిదీ కూడా గైడెన్స్ ఉన్నది బైబిల్లో. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు, మన పరిస్థితి ఎలాగ ఉండాలి, మన ప్రవర్తన ఎలాగ ఉండాలి. మీకు మాట చెప్పనా? క్లెన్లీనెస్, నీట్నెస్. నీ ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటున్నావు, ఎంత శుభ్రంగా ఉండట్లేదు బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది, రాయబడి ఉన్నది క్లెన్లీనెస్. అందుకే ఒట్టిగా క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ఒట్టిగా రాలేదు. ఇట్ ఈస్ ద డివైన్ ప్రిన్సిపల్. క్లెన్లీనెస్ ఈజ్ డివైన్ ప్రిన్సిపల్. అర్థమవుతుందా? నీ ఇల్లు శుభ్రంగా లేకపోతే దేవుడికి నచ్చదు. హీ టేక్ కేర్. చాలామంది అంటారు దేవుడు వచ్చి శుభ్రం చూస్తాడు. ఎస్, చూస్తాడు. టెబర్నేకల్ లేవియా కాండంలో చెప్పండి, ఏదన్నా అశుభ్రంగా ఉంటే యాజకుల్ని ఎండగట్టేశాడు దేవుడు. అర్థమవుతుందా? చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు! ఎప్పుడు తొడవాలి, ఎప్పుడు లేవాలి, ఎవరు పరిచరించాలి, ఎవరు మోయాలి, మోసేవారు ఒంటి మీద బట్టలు ఎలాగ ఉండాలి, ప్రధాన యాజకుడు ఒంటి పైన ఏం ధరించాలి, ఎవ్రీథింగ్. కారణం ఏంటో తెలుసా? హీ వాంట్స్ టు గైడ్ యూ. నీకు త్రోవ తెలియదు, నీకు చీకట్లో నడుస్తావు. ఎందుకు దేవుడు వెలుగుగా ఉంటున్నాడో తెలుసా? ఇక్కడ నువ్వు నడిచే దారి, చాలా శ్రద్ధగా ఇవ్వండి, ఇక్కడ నువ్వు నేను నడిచే దారి పరలోకంలో మన ప్లేస్ డిసైడ్ చేయబోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం నడిచే దారి, ఇక్కడ మనం వేసే అడుగు, ఇక్కడ మనం తీసుకునే నిర్ణయం, ఇక్కడ మనం చేయబోతున్న ప్రతి కార్యం నీ ప్లేసు నా ప్లేసు పరలోకంలో డిసైడ్ చేయబోతుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వంతా టెన్షన్ పడకు, నీ భారం నేను తీసుకుంటా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అలౌ మీ టు గైడ్ యూ. దావీదు ఏం చేస్తాడో తెలుసా? అన్నిట్లో కూడా దేవుణ్ణి గైడ్గా పెట్టుకున్నాడు. అందుకే దావీదు రాసాడు ఈ మాట ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకు రాశాడు అనుకోండి? హిస్ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం. యుద్ధం చేయాలా వద్దా, సౌలును కొట్టాలా వద్దా, లేకపోతే యోనతానుతో ఎలా మాట్లాడాలి, ఎవరిని వివాహం అన్నిట్లో కూడా దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి తన త్రోవకు వెలుగుగా పట్టుకున్నాడు. ఒకే ఒక్క సందర్భంలో దేవుణ్ణి తీసి పక్కన పడేశాడు. ఆ ఒక్క సందర్భంలోనే దావీదు పడిపోయాడు. అర్థమవుతుందా? గాడ్ వాంట్స్ టు గైడ్ యూ. ఇంతవరకు మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారేమో, మీ వివాహాల గురించి కావచ్చు, మీ జాబ్స్ గురించి కావచ్చు, నీ బిజినెస్ గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, నీ సంఘము గురించి కాదు, అన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నారేమో. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, ఐ వాంట్ టు గైడ్ యూ. అందుకే మోషేతో ఏం చెప్తున్నాడో తెలుసా? వెలుగు ఎక్కడ ఉండాలో తెలుసా? వెనకాల కాదు. ఒకవేళ నన్ను వెలుగుగా చూసుకుంటే, నిన్ను ఎవరైతే వెలుగుగా తీసుకున్నారో వారి మార్గములకు నేను దారి వారి ముందు త్రోవను నేను సరళము చేసి చూపిస్తాను. హల్లెలూయా. సో దేవుడు మొట్టమొదటిగా లైట్ ఆఫ్ గైడెన్స్, నీ త్రోవను చూపించే వెలుగుగా ఉంటాడు. రెండవదిగా లైట్ ఆఫ్ రెవల్యూషన్. ఏంటి? లైట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షపరిచే వెలుగు. ఒక్కసారి ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:13. రెస్సటో ప్రసకేతోరా. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా.
అందుచేత చాలు, సరిపోద్దాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి వెలుగు చేత ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడును. చాలా శ్రద్ధగా ఉండండి. వెలుగుకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటా క్వాలిటీస్ అంటే ఇందాక మొదటిగా చదవం, మనకు దారి చూపిస్తుంది. వెలుగు ఉంటేనే మనం ఒక అడుగు వేయగలం. వెలుగు లేనప్పుడు మన అడుగులు ఏమవుతాయో తెలుసా? తడబడతాయి. చాలా జాగ్రత్తగా ఎక్కడ వెలుగు ఉన్నదా అని వెతుక్కుంటారు. వెలుగులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వెలుగులో ఉన్న ఇంకొక లక్షణం మరుగైన వాటిని కనబడేటట్లు చేస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా. చీకటిగా ఉన్నదనుకో, ఇప్పుడు సపోజ్ నేను చీకటి సడన్గా అంతా చీకటి అయిపోయింది అనుకో, నడిచి వెళ్ళిపోతున్నాను కదా అని ఇక్కడికి వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చీకట్లో ఉన్నాను కదా అని సోఫా ఏమన్నా వెళ్ళి పక్కకి వెళ్ళిపోద్దా? లేకపోతే చీకటిగా ఉన్నది నాకు అంతా బాగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ సోఫా లేదని చెప్పొచ్చా? అక్కడ సోఫా ఉంటుంది కానీ నాకు కనబడదు. కారణం ఏంటి? వెలుగు లేదు. ఇప్పుడు వెలుగు గనక నా ముందు ఉంటే అదేం చేస్తుందో తెలుసా? నా ముందు ఉన్న అడ్డులను అదేం చేస్తుందో తెలుసా? ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బీ ఏ రెవలేటరీ లైట్. ఆయన ప్రత్యక్షపరిచే వెలుగుగా నాకు ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రత్యక్షత కావాలి అంటే నీవు వెళుతున్న మార్గములో ఎక్కడైనా అడ్డులు ఉంటే గనక ఆయన నీకు చూపించి ఆయన తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మార్గం ఒకటే తెలియజేస్తే సరిపోదు, మార్గములో ఏమొస్తాయో కూడా చాలాసారి మార్గములో ఏమొస్తాయో కూడా దేవుడు తెలియజేస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, చాలా శ్రద్ధగా వినండి. ఒక వచనం యోహాను సువార్త 1:9. యోహాను సువార్త 1:9. యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండేను, నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే నీవు వెళ్తున్న మార్గములో కేవలం అడ్డులను చూపించి తప్పించడం మాత్రమే కాదు, ఇదే వెలుగు ఏం చేస్తుందంటే నీలో కూడా ఒక ప్రత్యక్షతనిస్తుంది. హల్లెలూయా. నిన్ను కూడా ఒక వెలిగింపు కలిగిన వానిగా చేస్తుంది. మీకు అర్థమవటానికి చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడున్న అందరము కూడా ఎందుకండి మీరు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారు అంటే మీరేం చెప్తారు చెప్పండి? పరలోకం వెళ్ళటానికి, లేకపోతే నరకం నుంచి తప్పించబడటానికి చెప్తారు. బయట ఉన్న వారిని ఒకసారి అడుగుదామా? అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారు, వారిని అడిగితే ఏం చెప్తారు? దే డోంట్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. వాళ్ళ జీవితం యొక్క పర్పస్, గమ్యం ఏంటి అంటే జీరో. ఏం చేస్తారు మీరు? ఇక్కడ ఉన్నంత కాలం ఎంజాయ్. లైఫ్ అంటే ఏంటో తెలుసా? ఎంజాయ్ చేయటం, తినటం, తాగటం, సుఖించడం, ఇదే జీవితం. అంటే యేసయ్య అనే వెలుగు నీలోనికి వచ్చి ఏం చేసిందో తెలుసా? నిన్ను వెలిగించింది. నిన్ను వెలిగించి నీ జీవితం ఇక్కడతో అంతము కాదు, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది, నీ జీవితం ద్వారా నేను చేయదలిచిన కార్యాలు ఉన్నాయని నీకు ఏం చేసిందో తెలుసా? రెవల్యూషన్ ఇచ్చింది. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ బయట ఉన్న వాళ్ళకి ఏంటో లేదో తెలుసా? లేదు. వాళ్ళని అడిగారు అనుకో, ఎందుకు నీ జీవితం ఎందుకు అంటే ఏం లేదు, 70 సంవత్సరాలు బతుకుతాం, 80 సంవత్సరాలు బతుకుతాం, నేను బతుకుతాను, నా పిల్లలు పోషిస్తా, వాళ్ళ తర్వాత వాళ్ళు బతుకుతారు, ఆ తర్వాత ఏం చేస్తాం? చచ్చిపోతాం అంతే. ఆ తర్వాత కుక్కగానో పిల్లిగానో పుడతాం. నో, దట్ ఈస్ నాట్ ద లైఫ్. వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా? ఒక వెలుగు నీలోనికి నాలుగోనికి వచ్చి మనలను వెలిగించింది. హల్లెలూయా. మనలను వెలిగించడం మాత్రమే కాదు, వెలిగించిన ఈ వెలుగు నీ జీవితానికి ఒక డెస్టినేషన్, నీ జీవితానికి నా జీవితానికి ఒక గురిని ఇచ్చింది. ఈ గురిలో ప్రయాణము చేస్తున్నప్పుడు ఈ గురికి లక్ష్యముగా కలిగి నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో ప్రతి అడ్డు గోడలను కూడా ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? తప్పించి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నా, చాలా శ్రద్ధగా వినండి. ఇది చాలా కాషియస్. ఇది మీరు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఈ వెలుగు ప్రయాణము చేస్తున్నప్పుడు, వెలుగు కలిగి నువ్వు ప్రయాణము చేస్తున్నప్పుడు నీకు చాలామంది పరిచయం అవుతారు. చాలామంది పరిచయం అవుతారు. నీకు సహాయము చేసేవారిగా కనిపిస్తారు. కానీ నీలో ఉన్న వెలుగు ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ ఇంటెన్షన్స్ నీకు చూపించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఇది చాలా, ఇప్పుడు దావీదుకి సౌలు ఆపద్బాంధవుడిలా కనిపించాడు, సహాయము చేసేవాడిగా కనిపించాడు. కానీ సౌలు హృదయంలో ఏముంది? ద్వేషం. దావీదును చంపేయాలన్న కోపం, దావీదును తీసివేయాలన్న కోపం, నా సింహాసనం తర్వాత నా దావీదుకి ఇవ్వకూడదు, నా కొడుకుకు ఇవ్వాలన్న పగ కలిగిన వాడుగా. ఈ పగ దావీదుకి ఎలా తెలిసిందో తెలుసా? ఆయనలో ఉన్న వెలుగు సౌలును గురించి తెలియచేసేటట్లు చేసింది. చాలా శ్రద్ధగా ఉంది. ఈవెన్ జీసస్ న్యూ, ఈవెన్ యేసు
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోధ అప్పగిస్తాడని తెలుసు. కారణం ఏంటో తెలుసా? ద లైట్ ఇన్సైడ్ జీసస్ రివీల్డ్ ఎవ్రీథింగ్. చాలా శ్రద్ధగా వినండి. నీ మార్గములో అందరినీ గుడ్డిగా నమ్మటానికి లేదు. కొంతమంది దేవుడు నిజంగా పంపించి నీకు సహాయకులుగా ఉంటారు, కానీ కొంతమంది దేవుడు పంపించాడు అన్నట్లు కనిపించి సాతాను పంపించిన ఏజెంట్లుగా ఉండి నీ ప్రయాణములో నీ యొక్క డెస్టినీకి నువ్వు వెళ్తున్న ప్రయాణములో నిన్ను వెనకకు లాగివేస్తారు. నీ చేత చెయ్యకూడని కార్యాలు చేపిస్తారు. సున్నితంగా ఉంటాయి ఇవన్నీ, చాలా సెన్సిబుల్గా ఉంటాయి. ఒక్కసారే కదా సిగరెట్, ఒక్కసారే కదా మందు, ఒక్కసారే కదా సినిమా, ఒక్కసారే కదా సీరియల్, నువ్వు ఎవరిని ఇబ్బంది పెడతలేదు కదా. ఐ హియర్ దిస్. నేను చాలాసార్లు నా స్వయంగా నువ్వు తాగితే ఏమైందా, నువ్వు ఎవరిని కొడతలేదు కదా, ఎవరిని నెడతలేదు కదా. నో, కానీ తాగితే నా జీవితాన్ని నేనే దుర్భరం చేసుకుంటున్నా. అర్థమవుతుందా నా మాట? ఇట్స్ నాట్ యూ, ఇట్ ఈస్ దే ఆర్ డీవియేటింగ్ యూ ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ప్రణాళిక, నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ గురి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నిన్ను లాగి వేస్తున్నారు. మరి నాకు ఎలా తెలుస్తుందండి? ద లైట్ ఇన్సైడ్ యూ రివీల్స్. నీలో ఉన్న వెలుగు ప్రతిదాన్ని ప్రత్యక్షపరిచి ఏది నీకు మేలు కోరేది, ఏది నిన్ను నీ ప్రయాణంలో నుంచి వెనకకి లాగివేసేది తెలియబడేటట్లు చేస్తాది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా శ్రద్ధండి. యోసేపు అన్య దేశంలో ఉన్నారు. అన్య దేశంలో అంత పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతున్నారు? దే హ్యావ్ ద గైడెన్స్. వాళ్ళకు ఒక గైడెన్స్ ఉన్నది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించుకోవాలి, ఏది తినాలి, ఏది తాగాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా దానియేలు కావచ్చు, షడ్రక్ మేషక్ అబేద్నెగో కావచ్చు, వీళ్ళందరూ అన్య దేశాల్లో ఉండి దేవుని చేత నడిపించబడి దేవుని చేత వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంత మట్టికే కాదు, ఈ రెవలేటరీ ఈ ప్రత్యక్షపరిచే వెలుగుకు ఇంకొక లక్షణం ఉంది. చాలా శ్రద్ధగా వినండి. ఈ లక్షణం కూడా చెప్తాను. ఈ ప్రత్యక్షపరిచే వెలుగు ఇంకొకటి చేస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? దేవుని కాలాలు, సమయములు నీకు తెలియచేసేటట్లు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ ఎప్పుడండి? నాకు తెలియదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? తెలియపరచబోటానికి మీరు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులైన వారికి దేవుని రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియాలి. ఇక్కడ ఎంతమంది చెప్తారు గుండె మీద ధైర్యంగా చేసుకుని? కానీ రెండో రాకడ మెసేజ్ చెప్పాను నేను. ఆ టైంలో నేను టైం ఫ్రేమ్స్తో సహా చెప్పాను. నేను ఎంతో కాలం లేదు, 2045 లోపు అయితే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? 2045 లోపు అయితే వస్తుంది. దానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, శ్రద్ధగా వినండి. ఎంతో కాలం లేదు, 2045 లోపు. అది ఉంటేనే గ్రేట్. మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి పెద్ద ఆలోచించాల్సిన పని ఏం లేదు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మరి జోయల్ గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు అంతవరకు ఉండదులే డాడీ, ఈ లోపల ర్యాప్చర్ అంటాడు. ఏదన్నా చదవరా, ఏదన్నా చేయరంటే ఈ లోపల ర్యాప్చర్ అంట. అది చాలా శ్రద్ధగా ఉంది. రెండో రాకడ, మళ్ళీ బేసిక్ క్వశ్చన్, రెండో రాకడ ఎవరి కోసం? మన కోసం రెండవ రాకడ కాదు. నువ్వు నేను రెండో రాకడను ఎదురు చూస్తున్నామంటే ర్యాప్చర్, రహస్య రాకడలో ఎత్తబడలేదని అర్థమైందా? సంఘము కోసం, తన ప్రియురాలి కోసం దేవుడు ఆర్భాటంగా కాదు, రహస్యంగా వస్తాడు. హల్లెలూయా. ఆర్భాటంగా ఎవరి కోసం వస్తాడో తెలుసా? విడవబడి. అందుకే ప్రకటన గ్రంథంలో వారు నిన్ను చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అని ఉంటుంది. అర్థమైందా? అది మనకు కాదు. మనదేంటో తెలుసా? సైలెంట్గా అయిపోద్ది. నిమిషంలో, కను రెప్పబాటులో తన సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు ఆయన. హల్లెలూయా. ఈ సీజన్స్ ఎలా తెలుస్తాయి? ఇది ఎలా తెలుస్తుంది? ఎప్పుడు ర్యాప్చర్, ఎప్పుడు రాకడ, ఎప్పుడు జరుగుతుంది? రెవలేటరీ లైట్. క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తు రాకడ తెలియకుండా ఉండటానికి వీల్లేదు. అర్థమైందా? ఖచ్చితంగా నిమిషాలు, గడియలతో మనకు తెలియకపోవచ్చు, కానీ సంవత్సరాలు తెలుస్తాయి. ఇంకా నీ యొక్క రిలేషన్ విత్ క్రీస్తుతో. ఎందుకండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది చెప్పండి. నా ప్రవక్తలకు తెలియకుండా నేనేమైనా చేస్తానని బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? మరి ఆయన రాకడ ఇప్పుడు ప్రవక్తలు లేరా?
ఉన్నారు కదా, మరి వాళ్ళ ప్రవక్తకు తెలియకుండా ఏదన్నా జరుగుతుందా? జరగదు. గాడ్ డజంట్ డూ. మీరు బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోండి, మనుషులకు చెప్పకుండా దేవుడు ఏ పని చేయలేదు. ఆయన రాకడ గురించి చెప్పారు, ఆయన జననం గురించి చెప్పారు, ఆయన మరణం గురించి చెప్పారు, ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు, వీటన్నిటి గురించి చెప్పాడు. ఎస్పెషల్లీ అందులో ముందు వరుసలో ఉన్నది ఎవరో తెలుసా? దావీదు. హీఈస్ నాట్ ఎ ప్రాఫెట్, హీఈస్ ఎ కింగ్. అయినప్పటికీ కూడా దావీదుకు చెప్పకుండా దేవుడు ఏం చేయలేదు. పునరుద్ధానం గురించి ఒకరిద్దరు ప్రవక్తలు మాత్రమే చెప్పారు. అందులో ఎవరున్నారో తెలుసా? దావీదు ఉన్నాడు. నీ పరిశుద్ధుని నీవు కుళ్ళుపట్టనీయవు. 16వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో లెట్ మీ టెల్ యూ ఇంక్రీజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీ సహవాసం పెంచుకుంటే నీకు చెప్పకుండా చిన్న పని కూడా దేవుడు చేయడు. ఆయన రాకడెప్పుడో చెప్తాడు, రహస్య రాకడెప్పుడో చెప్తాడు, నిన్ను ఎప్పుడు ఎత్తుకుని పోతాడో చెప్తాడు. ఆయన మరలా విడవబడిన వారి కోసం ఎప్పుడు వస్తాడో నీకు తెలియకుండా ఆయన చెయ్యరు. హల్లెలూయా. దయచేసి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కాలములు సమయములు నా తండ్రి వశము, పరలోకంలో ఉన్న నా తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అంటారు. నో. పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప నాకు తెలియదు అని దేవుడు ఎందుకున్నాడంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకున్నాడంటే, ఆ మూమెంట్లో హీ ఈజ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ సన్. ఆయన కుమారుడు ఎప్పుడు కూడా తన వివాహం గురించి ప్రకటన చేయడు. తన వివాహం గురించి కానీ కుమారుడి యొక్క జీవితంలో ఏం జరగాలన్నా ఎవరు ప్రకటన చేయాలో తెలుసా? తండ్రి ప్రకటన చేయాలి. అర్థమైందా? సో ఆ రోల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఇట్ ఈస్ నాట్ మై వర్క్ టు డిక్లేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ మై ఫాదర్ అని తండ్రికి చూపించాడు. ఇట్ ఈస్ ద రోల్. అంతే. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియక కాదు. హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. కాబట్టి ఆయనకు తెలిసినది నీకు తెలియాలి అంటే రెవలేటరీ, ప్రత్యక్షపరిచే వెలుగు. హల్లెలూయా. ఆయన నీ జీవితానికి ఆ వెలుగుగా ఉండాలి అనుకుంటారు. నంబర్ 1 ఏ వెలుగు? గైడెన్స్, త్రోవను చూపిస్తుంది. నంబర్ 2 ఏ వెలుగు? ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షపరుస్తుంది? నీ జీవితానికి ఒక గమ్యాన్ని ఇస్తుంది, నీ జీవితానికి ఒక గమ్యాన్ని చూపిస్తుంది. అంత మట్టుకే కాదు, నీ జీవితంలో వస్తున్నవారు దైవ సంకల్పమా, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నారు తెలియజేస్తుంది. అంత మట్టుకే కాదు, 3వదిగా దేవుని యొక్క కాలాలు సమయాలు నీకు తెలియచేసేటట్లు చేస్తుంది. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ బయటకు రావాలి, ఎక్కడ పారిపోవాలి, ఇవన్నీ తెలిసేటట్లు ఏం చేస్తుందో తెలుసా? ప్రత్యక్షపరిచే వెలుగు చూపిస్తుంది. 3వదిగా ఇదే వెలుగుకు ఇంకొక లక్షణం ఉన్నది. ఏంటో తెలుసా? ఈ వెలుగు ఏం చూపిస్తుంది అంటే, ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ లైఫ్. జీవాన్ని ఇచ్చే వెలుగు. హల్లెలూయా. వెలుగు కూడా జీవాన్ని ఇస్తాదండి అని అనుకుంటే ఇస్తాదండి. ఒక వచనం చూద్దాం, చదవండి. యోబు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. యోబు రాసిన గ్రంథం 24:16. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. ఎవరు వీరు అంటే చాలా శ్రద్ధగా వినండి. దేర్ ఆర్ ఎ సెక్ట్ ఆఫ్ పీపుల్, ఒక ప్రత్యేకమైన గుంపు ఉన్నది. ఈ గుంపు ఏం చేస్తుంది అంటే, పగలు పని చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు పని చేస్తారు అంటే రాత్రులు పని చేస్తారు. ఎందుకంటే రాత్రులు పనిచేస్తారు అంటే, రాత్రి వెలుగులేని సమయములో వీళ్ళు చేసే పనులు సంఘ విద్రోహక సంబంధమైన పనులు, ఒక సమాజానికి ఏమాత్రము ఉపయోగకరమైన పనులు చేస్తారు. కాబట్టి వీళ్ళు పగలు ఏం చేస్తారో తెలుసా? పగలు వండకుండే ఉంటే బాగుండు, మొత్తం రాత్రి ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ పని చేసేవారు పరలోకం వెళ్తారా, నరకంలోకి వెళ్తారా? అక్కడ రాయబడింది ఏమని? చీకట్లో వారు కన్నాలు వేస్తారు, దొంగతనం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, ఆయా త్రాగుడు చేత పీడింపబడుతున్నవారు, ఆయా అసాంఘికమైన కార్యాలు చేసేవారు పగలు చేస్తారా, రాత్రులు చేస్తారా? చీకటి అంటే అర్థమేంటో తెలుసా? నిన్ను పరలోకం చేరనివ్వకుండా నీ చేత కొన్ని కార్యాలు చేయించడానికి చీకటి నిన్ను వాడుకుంటుంది. అదే వెలుగు ఏం చేస్తుందో తెలుసా? వెలుగు ఎందుకు దేవుడు దయచేస్తాడో తెలుసా? అటువంటి చీకటి కార్యాలను విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా మారటానికి దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకొక వచనం చదవండి. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం
13వ అధ్యాయం 11 నుంచి చదవండి. మరియు మరియు మీరు ఉమ్, కాలము నెరిగి ఉమ్, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఉమ్, అలాగు చేయుడి. ఉమ్. మనం విశ్వాసులమై అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి ఇప్పుడు సమీపముగా రక్షణ ఉన్నది. మనకు మరీ అనగా దేవుని రాకడ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు పగలు సమీపముగా సమీపముగా ఉన్నది ఉన్నది గనుక మనము అంధకార క్రియలను అంధకార విసర్జించి క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన తేజో అనగా వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను యుద్ధోపకరణములను ధరించుకుందు. చూడండి. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరములైనను, ఇవన్నీ ఏ కార్యాలో తెలుసా? చీకటి సంబంధమైన కార్యాలు, అంధకార సంబంధమైన కార్యాలు. ఇంతకు ముందు దేవుడు చూసి చూడనట్టు ఆ అజ్ఞాన కాలంలో విడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడు కృప, వెలుగు విస్తారంగా మన మధ్య ఉన్నది. ఇప్పుడు వెలుగులో కూడా నీవు ఇటువంటి కార్యాలు చేస్తే నీ క్రియలు నిన్నేం చేస్తాయో తెలుసా? నరకములోనికి, చీకటి గలగా బెలములోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఐ వాంట్ టు బీ ఎ లైట్ దట్ లీడ్ యూ ఇన్ టు లైఫ్. హల్లెలూయా. నేను వెలుగు ఎలాగుంటానో తెలుసా? మరణములోనికి నిన్ను నెట్టివేసేది కాదు. నేను ఏ వెలుగో తెలుసా? నిన్ను జీవములోనికి. ఎలాగెళ్తారండి జీవములోనికి? వెలుగు సంబంధమైన క్రియలు చేయాలి, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. అంధకార సంబంధమైన వెలుగును విసర్జించాలి అంటే నీలో వెలుగు, నువ్వు చేసే ప్రతిదీ. ఇప్పుడు చాలా శ్రద్ధ, మనం చేసే ప్రతిదీ బయటకు కనబడుతుంది అనుకో, దొంగతనం చేయడానికి భయపడతామా లేకపోతే బరి తగ్గిస్తామా? లేదు. ఇప్పుడు మనం చేసే క్రియలన్నీ బయటకు ఎక్స్పోజ్ అవుతున్నాయి అనుకో, బయటకు తెలిసిపోతున్నాయి అనుకో, అప్పుడు మనం ఏదైనా చేయడానికి ఏం చేస్తాం? భయపడతాం, దాక్కుంటాం. అరే వీళ్ళకి తెలిసిపోతున్నాయే, లేకపోతే దొంగతనం చేస్తే తెలిసిపోతుంది, పలానా చేస్తే తెలిసిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తాం? వి టెన్ టు అలా దాక్కోవడానికి. అదే వెలుగున్నదనుకో, నీ క్రియలు ప్రత్యక్షపరిచి నిన్ను జీవం వైపు నడిపించే క్రియలుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏది దేవుని సంబంధమైనది. చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నా చెప్పండి తాగకూడదని, బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నా చెప్పండి సిగరెట్ కాల్చకూడదని. ఇవన్నీ అంధకార క్రియలు. దాన్ని తాగడం వల్ల నీ జీవితం నాశనం అవుతుందా, బాగుపడుతుందా? ఒకవేళ బాగుపడలేదు, నాశనం అయిపోతుందంటే అది వెలుగు సంబంధమైన క్రియ కాదు. దానికి థియాలజీ తీయాలా, పిహెచ్డి తీయాలా? నో, యూ హ్యావ్ టు డిసర్న్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఏది నీ జీవితాన్ని కడుతుంది, ఏది నీ జీవితాన్ని నరకంలోనికి నెట్టివేస్తుంది. ఆ మాత్రం దానికి నువ్వు పెద్ద పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. మినిమం కామన్ సెన్స్ వాడితే దేవుని యొక్క వెలుగు నీకేం చేస్తుందో తెలుసా? ప్రత్యక్షతనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెలుగు. ఒకసారి ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇలాంటి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై మరొకసారి చదవండి అమ్మా. నిష్ఫలమైన అనగా ఫలములు లేని, మోడుబారిపోయిన నీ క్రియలు అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏమంటారంటే వాటిని ఖండించుడి. ఎలాగనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది అర్థమవుతుందా? చాలా శ్రద్ధగా వినండి. దేర్ ఆర్ క్రియలు. ఎలాంటి క్రియలు? రహస్యమందు, అంధకారమందు, ఎవరికి కనబడకుండా చేసే క్రియలు. ఇంకొక మాట చెప్తున్నా, చాలా శ్రద్ధ వినండి. సాటన్ వర్షిప్ ఉన్నది, ఎంతమందికి తెలుసు? ఈవెన్ ఇండియాలో కూడా ఉంది. అసలు లైట్లు ఉండవు తెలుసా? అక్కడ లైట్లు ఉండవు, ఏముండవు. మరి ఎలాగండి వెలుగంటే? ఏంలే, ఒక క్యాండిల్ వెలిగిస్తారు, ఒక చిన్న రూమ్కి ఒక క్యాండిల్ వెలిగించి మొత్తం అసాంఘిక కార్యాలు. పోను ఇంకొక మాట చెప్తున్నా, క్షుద్ర పూజలు చేసి వాళ్ళు పగలు చేస్తారు, రాత్రులు చేస్తారు. వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? మరి వాళ్ళు అదే చేసి మనం కూడా ఇదే చీకటిలో పనులు చేస్తే ఎలా కుదురుతుంది? మన వెలుగు సంబంధులు, మన చీకటికి సంబంధించిన పనులు మనం చేయటానికి వీల్లేదు. చీకటి సంబంధించిన పనులు అంటే ఓన్లీ క్షుద్ర పూజలు లేకపోతే ఇవే కాదు. చాలా శ్రద్ధగా వినండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది. కామ విలాసములైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను. ఇంకొక మాట, ఒక్క మాటలో చెప్పాలి, నిష్ఫలమైన అంధకార క్రియ. నువ్వు చేసే క్రియ వల్ల ఫలమేమీ లేకపోతే అదేం క్రియ తెలుసా? అంధకార క్రియ.
నువ్వు తాగుతున్న త్రాగుడు వల్ల ఏం ఫలం వస్తుంది నీకు? నువ్వు చూస్తున్న సినిమా వల్ల ఏ ఫలం వస్తుంది నీకు? నిష్ఫలం. దెర్ ఇస్ నో యూస్. దానివల్ల ఏమీ ఉపయోగం లేనప్పుడు అది ఏ క్రియ తెలుసా? అంధకార క్రియ. ఇట్టి అంధకార క్రియలను విడిచిపెట్టాలి, లేకపోతే ఈ జీవితం ఏమవుద్దో తెలుసా? అంధకారంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ దేవుని వెలుగు ఎటువంటి వెలుగో తెలుసా? అంధకారంలో నిన్ను ఉంచే వెలుగు కాదు, అంధకారంలో నుంచి తీసుకొచ్చి జీవపు వెలుగుగా, నరకంలో నుంచి తప్పించి జీవప్రదమైన జీవితంగా నిన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్తున్నా, ఇన్ని వెలుగులు చెప్పాను కదా. ఏంటి? నంబర్ 1 దారి చూపించేది, లేకపోతే లైట్ ఆఫ్ గైడెన్స్. రెండవదిగా లైట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షపరిచే వెలుగు. మూడవదిగా లైట్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చే వెలుగు. ఇవన్నీ లైఫ్లో ఎక్కడ ఉన్నాయో తెలుసా? దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? నీలోనే. ఈ వెలుగు ఎక్కడ ఉంటుందండి? నీలోనే ఉంటూ నీకు మార్గమును చూపిస్తుంది. ఏంటి? నీలోనే ఉంటూ నీకు మార్గం చూపిస్తుంది. ఎందుకు? అందుకే అహరోనుతో మోషే ఏమంటాడో తెలుసా? ఈ వెలుగు ఎక్కడ పడాలి తెలుసా? ముందుకు పడాలి, వెనకకు కాదు. ముందుకు పడాలి, వెనుకకు కాదు. ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ నేనే వెలుగుగా ఉన్నాను అనుకో, నేను వెలుగు, నాలో యేసుక్రీస్తు ప్రభువారు ముందుకు వెలుగునిస్తున్నారు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎవరైనా నన్ను ఫాలో అవ్వచ్చా లేదా? అదే పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నా. దీన్నే యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో ఇంకో రకంగా చెప్పారు. చదవండి ఒకసారి. ఇదే ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి గాని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హాలలు గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? నేను లైట్ కింద ఉంటా. ఎప్పుడు వరకు? నీకు గైడెన్స్ ఇస్తా, నీకు రెవల్యూషన్ ఇస్తా, నీకు లైఫ్ని ఇస్తా, జీవాన్ని ఇస్తా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? నువ్వు ఒక వెలుగుగా మారిపోతావు. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, నిజమైన వెలుగు మనుషులను వెలిగిస్తే, ఆ మనుషులు వెలుగు కలిగిన వారిగా నడిస్తే మనం వారిని ఫాలో అవ్వచ్చు. అదే పౌలు భక్తుడు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకొనడి. హల్లెలూయా. ఇలా చేయాలి అంటే మొదటిగా ఈ 3 ఎక్స్పీరియన్స్ మనలో యేసయ్య పెడితే గనక అప్పుడు మనం ఎలా మారుతామో తెలుసా? లైట్. యేసయ్య కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నారు తెలుసా? నేను లోకమునకు వెలుగని. యోహాను సువార్తలు అంటే మత్తయి సువార్తలు ఏమన్నారు తెలుసా? మీరు లోకమునకు వెలుగన్నారు. మీ దీపము కొంచెము కింద, మంచము కింద కాదు, దీపస్తంభం మీద పెట్టి. ఏంటా దీపం స్తంభం తెలుసా? నీకోసం నలగొట్టబడిన యేసయ్యే నీకొక దీపస్తంభం. హల్లెలూయా. నీ వెలుగు నీ దీపస్తంభం పైన పెడితే ఆ వెలుగు నిన్నేం చేస్తుందో తెలుసా? నీ మార్గం సరళం చేస్తుంది. నీ మార్గంలో ఉన్న ప్రతి అడ్డులు, రహస్యములు అన్ని బట్టబయలు చేసి నిన్ను కాపాడుతుంది. మూడవదిగా నీ క్రియలు అంధకార క్రియలుగా తీసివేసి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములుగా మార్చి నీకు లైఫ్, నిత్య జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ తర్వాత ఎలా మారుతావో తెలుసా? నువ్వు నేనే లోకమునకు వెలుగుగా మారతాం. హల్లెలూయా. ఒకవేళ ఈ 3 ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే కనుక ఈరోజు యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, ఐ వాంట్ టు బీ ద లైట్ ఫర్ యూ. అహరోనుతో చెప్తున్నాడు మోషే, అహరోను దీపాన్ని వెలిగించు